తక్కువగానే ఉండగలుగుతుంది. కానీ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపలో మనల్ని భద్రపరచుకొని ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనింప చేసిన దేవునికే మరొకసారి మహిమ కలుగును గాక. మంచిది, వాక్యాన్ని చదువుకుందాం. ఈ రోజుకై ఏర్పరచబడినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. చాలు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. నా అంశభాగం ఏంటంటే వచ్చి చూడుడి. ఈరోజు యొక్క అంశభాగం ఏంటంటే వచ్చి చూడుడి. ఆ దేవాతి దేవుని యొక్క మహా కనికరం వలన, ఆయన యొక్క సంకల్పం వలన దేవుడు ఈ మానవులందరినీ చేసి ఆయన చిత్తాలంకులంగా నడుచుకోవాలనేటువంటి ఉద్దేశంతో అనేక మంది ప్రవక్తలను, అనేక మంది దైవ సేవకులను దేవుడు పంపించినప్పుడు వారి మాట కూడా వినకుండా ఆయన ఆజ్ఞను అతిక్రమించినందున తన ప్రియకుమారుడైనటువంటి దేవదేవుడు యేసుప్రభుల వారిని ఈ లోకానికి పంపించినాడు. ఎలా పంపించినాడంటే ఆయన డైరెక్ట్గా ఏదో అవతారంతో ఆయన రాలేదు. కానీ దేవుడు రావాలనుకున్నప్పుడు ఒక ప్రత్యేకంగా ఆయన ప్రత్యక్షం అవుతాడు. అందుకోసానికే దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి, యథార్థంగా తన పరిశుద్ధతను తను కాపాడుకుంటూ జీవిస్తున్నటువంటి ఒక యవనరాల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకొని ఆమె అందు ఈ లోకంలో తన ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభుల వారిని పంపించాలనేటువంటి ఉద్దేశంతోనే వెంటనే ఆమె దగ్గరకు వచ్చి దూత తెలియపరుస్తూ ఉంటున్నది. ఏమని తెలియపరుస్తున్నదో ఒకసారి చూసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకున్నట్లయితే, యేసుక్రీస్తు జననమిదం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భముగా ఉండెను. ఇక్కడ చూడగలుగుతున్నాము, యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, యేసు ప్రభుల వారు జన్మించినది ఎట్లా అనగా ఇక్కడ తెలియపరుస్తున్నారు. ఆయన తల్లి అయిన మరియకు ప్రదానము చేయబడక మునుపు, వారేకము కాక మునుపు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించెను. మరియకు యేసేపులకు ప్రదానము చేయబడిన తర్వాత వారికి ప్రదానం మాత్రమే చేయబడ్డది, కానీ వివాహం కాలేదు. అందుకోసానికి వారిద్దరు ఏకం కాక మునుపే పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను కమ్ముకున్నది. అందుకోసానికే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆమె గర్భము ధరించినదంట. హల్లెలూయా చెప్దాం అందరం కూడా, హల్లెలూయా. ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించినది అనేటువంటి మాట తెలియపరుస్తున్నది. పరిశుద్ధాత్మ అంటే ఏంటిదంటే దేవుని యొక్క శక్తి అయి ఉంటున్నదని బైబిల్ గ్రంథం కూడా తెలియపరుస్తున్నది. ఆ శక్తి ఆమెను కమ్ముకున్నప్పుడు ఆమె ఆ గర్భము ధరించగలిగి ఉంటున్నది అనేటువంటి విషయాన్ని చూడగలుగుతున్నాం. అందుకోసానికే కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3-4 వచనంలో చూడగలుగుతున్నాము, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. దేవుడు ఇస్తున్నటువంటి బహుమానం ఏంటిదంటే మరియ గారికి పరిశుద్ధాత్మ వలన ఆమె
గర్భము ధరించాలనేటువంటి ఉద్దేశం. అందుకోసానికే యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగంటే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించగలిగి ఉంటున్నది. ఆ గర్భము ధరించినదని తెలియపరిచినప్పుడు మేమిద్దరం కూడా ప్రధానం మాత్రమే చేయబడ్డది కదా, ఈమె ఎట్లా గర్భము ధరించినదని చెప్పేసి ఆమెను అవమానపరచనొల్లక ఆమెను విడనాడాలనుకున్నాడు ఆమె భర్త అయినటువంటి యోసేపు గారు. అందుకోసానికే ఆమెను విడిచిపెట్టాలనే ఉద్దేశంతో దూరముగా వెళ్ళిపోతున్నటువంటి సమయంలో దేవుని యొక్క దూత వచ్చి ఆయనకు ప్రత్యక్షమై, అయ్యా యోసేపు, నీ ఇక భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది, అంతేగాని వేరే ఒక రకంగా ఆమె గర్భము ధరించలేదని తెలియపరుస్తూ, అంత మాత్రమే కాదు కానీ మత్తయి సువార్త 1:21 ప్రకారము ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. ఆయన యేసు ప్రభుల వారు జన్మించడానికి ముఖ్య కారణం ఏంటంటే అది కూడా తెలియపరుస్తున్నాడు. ఆమె కన్య మరియ ద్వారా గర్భము ధరించిన తర్వాత ఆయన ఈ లోకంలో చేయవలసినటువంటి పని ఏముంటున్నదంటే ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. అందుకోసానికే ఆయన రక్షించును కాబట్టే ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అనేటువంటి మాటను తెలియపరిచినారు. అప్పుడు యోసేపు విడనాడాలనుకున్నటువంటి ఆ మరియను ఒక్కసారిగా చేర్చుకొని వారి యొక్క జీవితం కొనసాగిస్తున్నటువంటి సమయంలో ఆమె గర్భము ధరించినది కదా. ఆ తర్వాత డెలివరీ అయిపోయినాక వెంటనే గొప్ప సైన్య సమూహమునికి ఈ వార్తను ఎట్లయితే తెలియపరచాలి ఈ లోక ప్రజలకందరికీ అనేటువంటి ఉద్దేశంతో వెంటనే దూత వచ్చి మొట్టమొదటిగా గొల్లలకు ప్రత్యక్షమైందంట. లూకాసు వార్త 2:8-14 వచనాలకు మనం చూడగలుగుతున్నాం. ఆ పొలంలో కొందరు గొర్రెల కాపర్లు తమ మందను కాచుకొని చుండగా అక్కడ రాత్రివేళ మందు ఒక ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియపరుస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా, అందరం చెప్దామా? హల్లెలూయా. దూత వచ్చి చెప్పింది మొట్టమొదటిగా, అయ్యా ఇదో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఆయన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. అందుకోసానికే ఆయనను వచ్చి చూడండి, ఆయన మీకు ఇదే ఆనవాలని చెప్పి కింది వచనాల్లో ఉంటుంది. ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టి ఉండుట మీరు చూచెదరు అని నేను అంటే వారికి దూత చెప్పింది, వచ్చి చూడండి, వచ్చి చూడండి. ఆడ యేసుప్రభు యొక్క జననం ఎలా జరిగింటున్నది, యేసుప్రభు జన్మించిండు అనేటువంటి విషయాన్ని దూత వచ్చి తెలియపరిచింటున్నది. ఈరోజు మనం కూడా ఈ యొక్క క్రిస్మస్ సంబరాల్లో ఉంటున్నటువంటి మనందరం కూడా చూడండి వచ్చినాం. ఎందుకోసం కంటే యేసు ప్రభుని ఆరాధించడానికి. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. క్రిస్మస్ అంటేనే దానికి అర్థం ఏంటంట, క్రీస్తుని ఆరాధించడం. పక్కన వాళ్ళకి చెప్తాను, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి క్రీస్తుని ఆరాధించడం చెప్పండి, నన్ను చూడదు కదా. అక్కడ కూర్చుని వాళ్ళు చెప్పారా క్రిస్మస్ అనగా ఏంటిదంట చెప్దాం, వెనకిలు ఉన్న వాళ్ళు చెప్దాం. క్రిస్మస్ అనగా ఏంటిది? పురుషులు చెప్పండి ఇప్పుడు. క్రిస్మస్ అనగా ఏంటిది? నాకేం వినిపేలా. క్రిస్మస్ అనగా ఏంటిది? క్రీస్తుని ఆరాధించడం, క్రీస్తుని ఆరాధించడం. అందుకోసానికే వచ్చి చూడండి. ఈరోజు మనం కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి మీ అందరి సహకారం వలన సంఘ పెద్దలు చూడండి ఇంత పెద్ద మంచి టెంటాలు వేసి మంచి చర్చిని మొత్తం అలంకరించబడి ఉంటున్నది. ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు మనకేమంటే ఎంతో ఆనందం కలుగుతున్నది. ఇంకా అంత మాత్రమే కాదు, కొందరికి చెప్తాం, మన బంధువులకు ఏం చెప్తాం తెలుసా, రండి మా చర్చికి వచ్చి
చూడండి మా చర్చిని ఎంతగా అలంకరించబడి ఉంటున్నది అని చూపిస్తాం. ఇంకా కొందరు చెప్తారు, ఏమని చెప్తారు తెలుసా? మేము క్రిస్మస్ పండుగకు మంచి వస్త్రాలు తెచ్చుకున్నాం, వచ్చి చూడండి అని చెప్తారమా లేదా? చెప్పినరా లేదా? చెప్పలేదు అనేటువంటి వాళ్ళు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. నిజమేనా ఇది? నా డ్రెస్ తెచ్చుకున్నా, ఎట్లుందో చూస్తురామా అని ఎన్నో రకాలుగా చెప్పింటాం. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, ఇదో లోక రక్షకుడు మీకోసానికి పుట్టింటున్నాడు, ఆయనను వచ్చి చూడండి. ఈరోజు డ్రెస్సులు చూసుకోవడంలో ఏం జరగదు, కానీ ఇక్కడ లోక రక్షకుడు అయినటువంటి యేసు ప్రభువులను చూడవలన నీకెన్నో ఆశీర్వాదాలు జరుగుతాయి, ఎన్నో దీవెనలు ఉంటున్నాయి. అందుకోసానికే ఆయనను వచ్చి చూడండి. ఆయన ఎందుకోసానికి ఈ లోకానికి వచ్చాడంటే అదే చెవిలో తెలియపరుస్తున్నటువంటి మాట. ఆయనను వచ్చి చూడండి. ఆయన రావడం వలన మనకు దూత ముందే చెప్పింది, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము. సంతోషకరమైనటువంటి వార్త ఇది, అశుభవర్తమైనటువంటి వార్త కాదు, ఇది సంతోషకరమైనటువంటి వార్త. కాబట్టి ఆయన పుట్టడం వలన అనేకులకు సంతోషం కలిగింటున్నది, అనేకులకు ఆనందం కలిగింటున్నది. అందుకోసానికే ఆయన జన్మించాడనేటువంటి శుభ సందర్భంలోనే మనమందరం కూడా ఏం చేసినాము? కొత్త వస్త్రాలను కట్టుకొచ్చుకున్నాం. ఎంతో సంతోషంగా ఆ సంబరాలను మనం జరుపుకుంటున్నాం. అదేవిధంగా గొర్రెల కాపర్లు కూడా వెళ్ళి ఏం చేసిందంట? ఆ సంతోషాన్ని ఎంతగానో ఆనందింపజేసుకుంటూ వారు వెళ్ళి యేసు ప్రభుల వారిని వెళ్ళి చూశారంట. ఏం చేశారంట? చూశారంట. ఒకసారి చూద్దామా? లూకా సువార్త 2వ అధ్యాయము 15వ వచనం. ఆ దూత తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేములకు వెళ్ళి చూతము రండని ఒకనితోనొకడు చెప్పుకొనిరి. చాలు, ఇక్కడ చూడగలుగుతున్నాము. తర్వాత గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించినాడు. మనం బెత్లెహేమునకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఒకరికొకరు చెప్పుకున్నారంట. అదే తెలియపరిచి నేను కూడా ఏంటంటే, వచ్చి చూడండి, ఆ లోక రక్షకుడు మీకోసానికి జన్మించినాడు, ఆయనను వచ్చి చూడండి అనేటువంటి మాట ఇక్కడ దూత చెప్పినప్పుడు వారు కూడా ఒకరికొకరు చెప్పుకున్నారంట, వచ్చి చూడాలి అనేటువంటి ఉద్దేశంతో. ఈరోజు నేను అదే తెలియపరచాలనుకుంటున్నాను. మనం కూడా వచ్చి చూద్దాం ప్రభుని, కను నిండగా మనం చూసేటువంటి వారుగా ఉండాలి. ఎట్లా చూడగలుగుతాం? ఆ రోజేమో గొర్రెల కాపరులేమో యేసు ప్రభు రూపాన్ని చూడగలిగారు. ఈరోజు మనం ఏమి చూడగలుగుతాము అని అంటే నేను ఒకటే తెలియపరిచేది, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడెను, వాక్యమే దేవుడైంటున్నాడు. ఈ వాక్యమే దేవుడైంటున్నాడు. ఇక బైబిలు క్రీస్తును వెంబడించేటువంటి ప్రతి ఒక్కరు కూడా అనుసరించి నడిచేది ఏంటంటే వాక్యములో దేవుడైంటున్నాడు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం ఉంచగలుగుతారు. అందుకోసానికే ఇక్కడ కూడా తెలియపరుస్తున్నారు. వాళ్ళు వెంటనే వచ్చి యేసు ప్రభుని చూశారు. ఈరోజు మనం కూడా ఈ వాక్యం వింటున్నాం. ఈ వాక్యమే ఆయన మాట్లాడుతున్నది, ఆయన దేవుడైంటున్నాడు. అందుకోసానికే ఆయన ఏం చెప్తున్నాడంటే ఒక్క మాట విందాం. ఆయన ఈ లోకంలో జన్మించడానికి అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి కార్యం ఏంటంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. యేసు ప్రభు వాళ్ళు ఈ లోకంలో జన్మించడానికి కారణం ఏంటంటే ఏదో పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించుకుందాము, ఏదో బలగాన్ని సృష్టించుకుందాము, అనేకులను త్రిప్పుకుందాము అనేటువంటి ఉద్దేశం కాదు. కానీ ఆయన జన్మించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే తన ప్రజలైనటువంటి వారిని వారి పాపముల నుండి ఆయనే
రక్షించడానికే ఈ లోకానికి ఆయన వచ్చాడు. అందుకోసానికే లూకాసు వార్త 19:10 ఏమంటున్నది, నశించిన దానిని వ్యక్తికి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చినాడు. అదేవిధంగా 1 తిమోతి రాసిన పత్రిక 1:15 ప్రకారం ఏమంటున్నది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చింటున్నాడు. హల్లెలూయా, అందరూ చెప్దామా హల్లెలూయా, 2 చేతులు ఎత్తి హల్లెలూయా. దయచేసి ఆ గేట్ కాడ ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఆ బైక్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి వారు కానీ వచ్చి కూర్చుందాం. ఇంత పెద్ద పండుగ జరిగించేదంటే వాక్యమే. మనము ఇంత ఖర్చు చేసుకున్న ఈ వాక్యం వినకపోతే అంత దండగే. ఈ వాక్యం విని వాక్యానుసారంగా నడుచుకోలేకపోతే అంత దండగనే. ఇంత ఖర్చు చేసినా కూడా వ్యర్థమే. ఒకే ఒక మాట, యేసు ప్రభు యొక్క మాట వినటం వలన నీకు ఆశీర్వాదం దొరుకుతుంది. కానీ ఎంత ఏమి చేసుకున్నా మనకి ఏమి రాదు. కానీ యేసు ప్రభు మాట విని ఆ మాట ప్రకారంగా జీవించినప్పుడే నా కుటుంబాలు మనమందరం కూడా దీవింపబడతాం. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా అటు ఇటు తిరగద్దు, ఎవ్వరు కూడా అటు ఇటు తిరగొద్దు. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇష్టపడదాం. ఈరోజు నేను ఎందుకోసానికి వచ్చినాం ఇక్కడికంటే ఏదో నా బట్టలు చూడండి, నన్ను చూడండి అని చూపించుకోవడానికి కాదు. యేసు ప్రభుని సువార్తను మనం వినడానికి మనం వచ్చింటున్నాం. అందుకోసానికే ఇక్కడ ఆయన ఎందుకోసానికి ఈ లోకంలో జన్మించినాడు అని అంటే, ఇదో రంగులతోటి ఉన్నటువంటి ఈ యొక్క లైట్ల ద్వారా మీరు ఆనందించండి అని చెప్పడానికి ఆయన ఈ లోకానికి రాలే. లేకపోతే మీరు కొత్త వస్త్రాలు వేసుకోండి, మంచి పిండి వంటలు చేసుకోండి, మీరు సంతోషించండి, సుఖించండి అని చెప్పడానికి ఆయన రాలే. ఎందుకోసానికంటే పాపముతో ఉన్నటువంటి వారిని పరిశుద్ధతలోనికి నడిపించడానికే ఈ లోకానికి వచ్చాడు. అందుకోసానికే ఆయనను వచ్చి చూడండి, ఆయనను వచ్చి చూడండి, ఆయన యొక్క ఉద్దేశం ఏదో వచ్చి చూడండి, ఆయన యొక్క ప్రణాళిక ఏదో వచ్చి చూడండి. ఈరోజు కూడినటువంటి నిన్ను నన్ను మనందరినీ కూడా యేసు ప్రభుల వారు ప్రేమిస్తున్నారు. అందుకోసానికే ఆయన వచ్చి చూడండి. ఆయన ఎందుకోసానికి వచ్చాడంటే తన ప్రజలను వారి పాపం నుండి ఆయన విడిపించడానికి. తన ప్రజలను ఎవరు తన ప్రజలు అంటే, తన స్వరూపంలో చేయబడినటువంటి ప్రతి ఒక్క మనిషి ఆయన ప్రజలుగా ఉంటున్నారు. పాస్టర్ గారు, మేము యేసు ప్రభుని నమ్ముకోలేదు కదా, ఏదో మా బంధువులు పిలిస్తే మేము వచ్చినాం కదా, ఇప్పుడు మేము యేసు ప్రభుని నమ్ముకోలేనటువంటి వారము మేము ఎట్లా ఆయన బిడ్డలుగా మార్చబడతామంటే ఒకటే తెలియపరుస్తున్నాడు. ఆయన ఆది యందు భూమి ఆకాశాన్ని సృష్టించినటువంటి దేవుడు కాబట్టి ఆయన నీలమట్టితో మనిషిని చేశాడంట. ఒక మట్టిని తీసుకుని దాన్ని బొమ్మగా చేసి దానికి జీవవాయువు ఆయన జీవాత్మగా మార్చబడ్డాడు. అందుకోసానికే ఆయన తన స్వరూపంలో నిన్ను నన్ను చేసుకున్నాడు. కాబట్టి తన స్వరూపంలో ఎలాగుంటున్నాడంటే ఒక్కొక్కరు ఒక రకంగా ఉన్నారు. ఒకటే రకంగా చేసుకుంటే అందరు కూడా అనేకమైనటువంటి ఆలోచనలు వస్తాయి. దేవుని అనేటువంటి వాని మరిచిపోతారనేటువంటి ఉద్దేశంతో ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా, నిన్ను నన్ను ఒక ప్రత్యేకమైనటువంటి రూపంలో ఆయన చెక్కుకున్నాడు. అందుకోసానికే ఏంటిది తంబేస్తాం. పింఛన్కి పోయినప్పుడు ఏమేస్తాము చెప్పండి? పింఛన్కి పోతే ఏమేస్తారు? వేలిముద్ర వేస్తారు. అంత మాత్రమేనంటే సెల్ ఫోన్ లాక్ తీయాలంటే వేలిముద్ర కావాలి. డ్యూటీకి వెళ్ళినప్పుడు వేలిముద్ర కావాలి. అన్నిటికీ వేలిముద్రనే కావాలి. అంటే ఒక ప్రత్యేకమైనటి నీనాయల్లో చూడండి అన్నీ ఒకటే రకంగా ఉంటాయి, కానీ ఒక ప్రత్యేకత ఉంటుంది అందుట్లోనే. అందుకోసానికే నేనేమంటున్నా అంటే నేను దేవుడు ఏర్పరిచినటువంటి మా పాశ్రమ గారు ఉన్నారు. నేను నా చేయి పెడితేనే, నా ఏళ్ళు పెడితేనే, నా ముద్ర పెడితేనే, నా ఏళ్ళు పెడితేనే నా ఫోను లాక్ ఓపెన్ అవుతుంది. నా భార్య కదా ఆమె చేయి పెడితే లాక్ ఓపెన్ అవుతుంది అంటే అవుతుందా? కాదు. ఎందుకు? దేవుడు ఒక ప్రత్యేకంగా మమ్మల్ని చేశాడు, అది నిన్ను కూడా చేశాడు. అందుకోసానికే తన ప్రజగా నిన్ను నన్ను కూడా ఏర్పరచుకున్నాడు. అందుకోసానికే నిన్ను నన్ను అదే చేయలేపరిచేది మమ్మల్ని కాదు కదంటే ప్రతి ఒక్కరిని యేసు ప్రభుల వారు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా.
నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. కూడా వచ్చినటువంటి వారందరినీ ప్రేమిస్తున్నారు. నువ్వేం బాధతోటి ఉన్నా, సంతోషంతో ఉన్నా, దిగులతో ఉన్నా, ఆందోళనతో ఉన్నా, కులము కాదు, మతము కాదు, ఆ రంగు కాదు, రూపము చూడలేదు, ఆస్తిపరుల, ధనవంతుల, దరిద్రులు అనేటువంటి వాటిని కూడా చూడలేదు. దేవుడు అనేటువంటి వాడు ఎలా ఉంటాడు తెలుసా? భేదాలు చూపించేటువంటి వాడు కాదు, అందరినీ సమానంగా చూసేటువంటి వాడే దేవుడు. అందుకోసానికే ఈ యేసుప్రభుల వారు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. అందుకోసానికే తన ప్రజలుగా నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. అందుకోసానికే నా పాపములు విడిపించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏదో తన మతాన్ని సృష్టించుకోవడానికి రాలే, ఏదో వర్గాన్ని సృష్టించుకోవడానికి రాలే, పాపంతో మగ్గిపోతున్నటువంటి వారిని రక్షించడానికి, పాపంతో ఉన్నటువంటి వారిని విడిపించడానికి. ఈ దినాల్లో మనం చూడగలుగుతున్నాం. పిల్లలు ఏమైనా తల్లిదండ్రుల మాట వింటున్నారంటే లేదు. మొన్నటి దినమందు ఒక మాట విన్నాను. ఏమంటున్నారు తెలుసా? ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఒక తండ్రిని కొట్టి చంపినారు. ఎందుకోసానికంటే వారికి ఆస్తి పంచిచ్చలేడు అనేటువంటి ఉద్దేశంతో. ఎందుకు? ఇది ఒక ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈరోజు పాపం, అది పాపం కాదా? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నీ తల్లిదండ్రులను సన్మానించండి అని అంటున్నది. కానీ ఈరోజు సన్మానిస్తున్నారా? లేదు, చంపేస్తూ ఉంటున్నారు. తల్లిదండ్రులను ఎంతగానో హింసిస్తున్నటువంటి వారు ఉంటున్నారు. అందుకోసానికే ఆ భయంకరమైనటువంటి పాపం నుంచి, అంత మాత్రమే కాదు కానీ ఈ రోజుల్లో అక్రమ సంబంధాలు ఎక్కువైపోతుంటున్నాయి. ఇంకా అంతకన్నా చెప్పాలంటే నేను తప్ప వేరొక దేవుడు లేడు అని తెలియపరిచినాడు. కానీ ఈరోజు మనకెన్నో దేవుళ్ళు అయిపోయింటున్నారు. ప్రేమైనటువంటి దేవుని సంగమా, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, లేనే లేడని బైబిల్ గ్రంథము తెలియపరుస్తున్నది. కానీ ఈరోజు అనేక వాటిని మనం పూజిస్తున్నాం. అందుకోసానికే తన ప్రజలను వారి పాపం నుంచి విడిపించడానికి ఆయన వచ్చాడు. ఏ విధంగా విడిపించగలుగుతాడు? ఏమైనా కట్లేసిండ్రా, లేకపోతే చైన్లు కట్టిండ్రా, లేకపోతే ఏదైనా జైల్లో పెట్టిండ్రా అంటే కాదు. పాపముతో బంధింపబడినటువంటి వారిని, ఆ బలహీనతల్లో కూరుకుపోయినటువంటి వారిని, ఆ భయంకరమైనటువంటి పాపంలో పాతుకుపోయినటువంటి వారిని విడిపించడానికి వచ్చిండు. అందుకోసానికి బైబిల్ గ్రంథంలో ఒక ఆమె ఉంటున్నది. యేసుప్రభుల వారు ఆయన శిష్యుల ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలోనికి వారు భోజనాన్ని కూర్చున్నప్పుడు, ఇలానే భోజనాన్ని కూర్చుంటే ఆయన శిష్యులందరూ ఇలా కూర్చుంటే ఒక స్త్రీ వచ్చిందంట. ఆ ఊర్లోనే అందరు కూడా ఆమెకి ఏం పేరు పెట్టింది తెలుసా? పాపాత్మురాలైన స్త్రీ. ఎవరైనా ఈ పేరు పెట్టుకోగలుగుతారా? లేదు. కానీ ఆమెకి ఏం పేరు పెట్టిండ్రు? పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ఆమె వచ్చి యేసు ప్రభు దగ్గర కూర్చొని ఆయన పాదములను కన్నీటితో కడుగుతూనే ఉండట. అందరు కూడా అంటున్నారు, ఈమె పాపాత్మురాలు కదా, ఈమెను ఎందుకు ఇలా యేసు ప్రభు ఆమెను దరికి చేర్చుకోగలిగాడు? ఈమె వ్యభిచారం ద్వారా జీవిస్తున్నటువంటి స్త్రీ కదా అని అంటే యేసు ప్రభుల వారు చెప్పారంట, అయ్యా నేను నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు నీవు నాకు కాళ్ళు కడుగోవడానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె వచ్చినప్పటి నుంచి నా పాదాలు తడిపి తన కురులతో నా పాదాలు తుడుస్తుంది అని తెలియపరిచింది. అంటే ఆమె ఆడ పాదాలు తడపడానికి ఏంటంటే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించి ఈ భయంకరమైనటువంటి పాపంలో నేను పడిపోయినటువంటి నన్ను క్షమించేటువంటి నాదుడు లేనేలేడు. ఈ ప్రజనేమో, ఈ లోకమేమో నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారు, కానీ నీవు మాత్రము నన్ను ప్రేమించగలిగితే, నీవు మాత్రము నీ దృష్టి మాత్రం నా మీద ఉంచగలిగితే, నా పాపములను, నా అతిక్రమములన్నిటినీ తీసివేయగలిగినటువంటి గొప్ప దేవుడు అని నీ దగ్గరకు వచ్చినానయ్యా, నన్ను క్షమించయ్యా, నీ బిడ్డగా నన్ను చేర్చుకో ప్రభు అని ఆమె పశ్చాత్తాపడుతూ ప్రభు పాదాలు పట్టుకొని అడిగినప్పుడు యేసు ప్రభు ఆమె హృదయ అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు కాబట్టి వెంటనే అమ్మా నీ పాపములు క్షమింపబడ్డాయి. చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామమున పడతా. హల్లెలూయా. నీ పాపములు క్షమింపబడ్డాయి అని చెప్పగలిగినటువంటి ఏకైక నిజమైన దేవుడు యేసు ప్రభుల వారని నేను చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఏ దేవుడు చెప్పలేదు నా పాపములు క్షమింపబడతాయని. కానీ ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చినప్పుడు ఆమె అమ్మ నీ పాపములు క్షమింపబడాయి. పాపములు క్షమించగలిగినటువంటి ఏకైక దేవుడు యేసు ప్రభుల వారు. ఈరోజు ఆ మాట నీవు గిట్లా నమ్మగలిగితే, ఆ మాటని గిట్లా నీవు విశ్వసించగలిగితే, నిజంగా నీవు ఏ పాపములో ఉన్నా, ఏ శాపములో ఉన్నా, ఏ ఉగ్రతలో ఉన్నా, ఏ భయంకరమైనటువంటి బలహీనతలో ఉన్నా వాటి నుంచి విడిపించగలిగినటువంటి నేను ప్రకటిస్తున్నటువంటి లోక రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారు నీ పాపముల నుంచి కూడా
విడిపించడానికి ఈరోజు నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. ఈ రోజుకైనా నీ జీవితాన్ని మార్చుకోగలడానికి నీవు ఇష్టపడితే, ఈ రోజుకైనా నీ ఆలోచనలు, నీ పద్ధతులు, నీ క్రియలు మార్చుకోవడానికి ఇష్టపడితే ఖచ్చితంగా మనుషులు క్షమించలేరేమో, కానీ దేవుడు అనేటువంటి వాడు, యేసు ప్రభుల వారు, ఆయన క్షమించగలుగుతాడు. నేను క్షమించగలిగినటువంటి దేవుడనని యేసు ప్రభుల వారు తెలియపరిచారండి. ఈరోజు నువ్వు ఇంత పండుగ చేసుకున్నా నీవు ఇంకా ఆ పాపంతో ఉన్నట్లయితే నేనేమంటున్నా అంటే, ఆ పాపాత్మురాలైన స్త్రీ వచ్చి అడిగినట్టు ఈరోజు నీవు కూడా అడగగలిగితే ఖచ్చితంగా ఆయన నీ పాపముల నుంచి కూడా విడిపించగలుగుతాడు. ఇంకొక ఆయన ఉంటున్నాడు, ఆయన ఆ ఊరందరూ కూడా కలిసి ఒక పేరు పెట్టారంట. లూకాసు వార్త 19:7 ఏమంటున్నాడు తెలుసా? ఈడు పాపి. హల్లెలూయా. ఏమంట? మనకి ఇంటికి పేరు, మన పేరుకు ముందు మన ఇంటి పేరు ఉంటుంది. నా పేరు నరేష్ పాల్, నాకు ఒక పేరు ఉంది, ఇంటి పేరు ఉంటుంది. ఏం పేరు తెలుసా? జనంపల్లి నరేష్ పాల్ అని అనేటువంటిది. అలాగా ఒక్కొక్కరికి ఒక ఇంటి పేరు ఉంటుంది. బర్గల ఎవరుంటారు ఈడ? రాజు, కే అంటే కాశపోగు మహేందరు, అనంత రాముడు, అనంత రాముడు కాదు, డేవిడ్ రాజు. ఇట్లా ఇంటి పేరు, మన పేరుకు ముందు ఇంటి పేరు ఉంటుంది. ఇక్కడ ఈయనను కూడా ఒక పేరు పెట్టి పిలుస్తున్నారు. ఏమని పేరు పిలుస్తున్నారు తెలుసా? పాపి అయినా జక్కయ్య అని అన్నారు ఆయన పేరును. ఇంటి పేరు పెట్టి పిలిచలే, ఆయన చేసేటువంటి పాపాన్ని బట్టి ఆ పేరు పెట్టి పిలుస్తున్నారు. పాపి అయినా జక్కయ్య అని అన్నారు. అందరు కూడా, ఆ గ్రామం అంతా కూడా అతనికి ఒక ముద్ర వేసి ఉన్నది, ఈడు పాపి కదా అని అన్నారు. కానీ యేసు ప్రభుల వారు ఆయనను చూశాడు. అందుకోసానికి ఆయనను చూడడానికి వచ్చిండు. వచ్చి చూడండి మన అంశభాగం కూడా. అందుకోసానికి ఆయన యేసు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చినాడు, ఆయన ఈ ప్రాంతానికి వస్తున్నాడు అంటే వెంటనే వచ్చి చూడడానికి వచ్చినాడు. కాబట్టి వెంటనే యేసు ప్రభుల వారు ఆయనను కూడా చూసి, జక్కయ్య త్వరగా దిగి ఉన్నాడు, నీ ఇంట ఉండాల్సినదంటే ఆయన ఆ మేడి చెట్టు ఎక్కినాడంట. యేసు ప్రభుని చూడడానికి వెంటనే దిగి వచ్చాడంట. దిగి వచ్చి యేసు ప్రభుని తన ఇంట్లో చేర్చుకున్నాడంట. చేర్చుకున్నప్పుడు నిజంగా నేనేమంటున్నా అంటే, ఆయనలో యేసు ప్రభుని చూసి నెమ్మడే తన జీవితాన్ని మార్చుకోవాలనేటువంటి ఆలోచనలు చేసినటువంటి వ్యక్తి. ఈరోజు అలాంటి ఆశ మనకు ఉండాలి. ఆ జక్కయ్య అనేటువంటి వ్యక్తి ఆ మేడి చెట్టు మీద నుంచి కిందికి దిగాడంట, చెట్టుకి నుంచి. ఈరోజు మనం కూడా అహంకారము, ఏంటిది, గర్వముతో ఉన్నటువంటి వాటన్నిటిని విడిచిపెట్టి మనం దిగాలి. ఇంకా అలాంటి పాపంతో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం నుంచి మనము విడిపించుకొని దిగాలి. యేసు ప్రభుల వారు ఆ ఉన్నతమైనటువంటి సింహాసనం నుంచి ఆయన విడిచిపెట్టి ఈరోజు నీ కోసం నా కోసానికే పశువుల పాకలో ఆయన పరుండబెట్టాడు. సత్రంలో స్థలం లేనందుకు పశువుల పాకలో ఆయన పరుండబెట్టారంట. ఈరోజు ఈ తక్కశిలలోనికి కూడా వచ్చింటాడు. ఎందుకోసానికి? ఎక్కడో మారుమూల గ్రామమైనటువంటి ఈ తక్కశిలకు యేసు ప్రభుల వారు వచ్చారు. మీరు నమ్ముతారో నమ్మరో కానీ 100 సంవత్సరాల క్రితం ఇక్కడ సువార్త అందబడేది. అంటే దేవుని యొక్క ప్రణాళిక ఈ ఊరు మీద ఉంటున్నది, దేవుని యొక్క ప్రణాళిక ఈ గ్రామం మీద ఉంటున్నది. ఈ చుట్టుపక్కల ఒక ఊరు ఉంటున్నది, ఆ ఊర్లో ఇంతవరకు కూడా సువార్త అందబడలే. ఈ చుట్టుపక్కల ఒక ఊరు ఉంటుంది, ఆ ఊర్లో ఇంతవరకు చర్చి కూడా లేదు. కానీ ఆ ఊర్లో అన్నిటి సదుపాయాలు ఉన్నాయి. కానీ ఈ ఊర్లో ఏ సదుపాయాలు సరిగా లేకున్నా కానీ యేసు ప్రభుల వారి గ్రామాన్ని ప్రేమించాడు. ఎందుకు తెలుసా? నిన్ను బట్టి. హల్లెలూయా. ఎవరిని బట్టి? నిన్ను అనకండి, నన్ను బట్టి అని చెప్పండి. ఎవరిని బట్టి? ఎవరిని బట్టి? నిన్ను బట్టి యేసు ప్రభుల వారు ఈ గ్రామాన్ని ప్రేమించాడు. అందుకోసానికే తన దాసుల ద్వారా ఇక సువార్త అందబడి, ఇకనైనా నా బిడ్డలు పాపముతో ఉన్నటువంటి వీరిని రక్షించాలనేటువంటి ఉద్దేశంతోనే ఆయన ఉన్నతమైనటువంటి ఆ సింహాసనాన్ని దిగి వచ్చి ఇక తక్కశిలలో ఆయన సత్య సువార్తను ప్రకటించుకుంటూ మిమ్మల్ని కూడా సర్వసత్యములో నడిపించాలనేటువంటి ఆలోచనతోటి ఉంటున్నాడు. ఈరోజు కొత్తగా ఈ ఊరికి వచ్చినటువంటి వారు, ఈ పండుగకు వచ్చినటువంటి వారిని కూడా దేవుని యొక్క ప్రణాళికలో నీవు కూడా ఉంటున్నావు. ఈ తక్కశిల వల్ల కాదు, నీవు కూడా దేవుని యొక్క ప్రణాళిక ఉంటున్నావు. ఆయనను చూడడానికి, ఈ యొక్క క్రిస్మస్ సంబరాలు చూడడానికి వచ్చినావు, కానీ ఆయన యొక్క ప్రణాళికలో నీవు ఉంటున్నావని గుర్తించుకో. ఆ రోజు జక్కయ్య వెంటనే చూశాడంట, ఆయన దిగి వచ్చిందంట. వెంటనే యేసు ప్రభుని తన ఇంట్లోనికి ఆహ్వానించిందంట. వెంటనే ఆహ్వానించినప్పుడే యేసు ప్రభుల వారు ఏమన్నాడంటే తెలుసా? ఇతడును కూడా
అబ్రహాము కుమారుడే. ఆ ఊరోళ్ళందరూ కూడా ఏమన్నారు తెలుసా? ఈడు పాపి అయిన జక్కయ్య అన్నారు. కానీ యేసు ప్రభుల వారు ఏమన్నారు? ఇతను కూడా అబ్రహాము కుమారుడే. చప్పట్లు కొట్టి దేవునికి నామ పడతాం. అది యేసు ప్రభు యొక్క ప్రత్యేకత. అందరు కూడా ఏమంటారు? పాపి అని అంటారు. కానీ ప్రభు ఏమంటాడు? పరిశుద్ధుడు అని అంటాడు. అందరు కూడా అనేక రకాలుగా అవవేళనలు చేసేటువంటి వారుగా ఉంటారు. కానీ ప్రభు మాత్రము నిన్ను ఆదరించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈరోజు నీవు ఆ ఆదరణ లేదు, ఆ రోజు జక్కయ్యకి ఆదరణ లేదు, లేకపోతే ఆయనకు పిలుచుకోవడానికి అనేటువంటి వారు కూడా లేరు. ఎవరికి తన మనసులో ఉన్నటువంటి సంతోషాన్ని, తన బాధని చెప్పుకోవాలని కూడా లేరు. కానీ యేసు ప్రభు దగ్గరని ఆయనను తన ఇంటిలోనికి తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టుకొని ప్రభువా అని అన్నీ చెప్పుకున్నాడంట. ఈరోజు నేనేమంటున్నానంటే నీకెవ్వరు కూడా చెప్పుకోవడానికి లేరు. నా అనుకునే వాళ్ళే నిన్ను దూరం చేసిండరేమో, నీవు నమ్మినటువంటి వారే నిన్ను ముంచాలనేటువంటి ఆలోచనలు చేస్తుంటారు. ఎందుకు తెలుసా? నీవు అన్నీ చెప్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాటిని చాలా సిల్లిగా తీసుకుంటారు, అనేకులకు కూడా తెలియపరుస్తారు. కానీ యేసు ప్రభుల వారు అలా ప్రకటించేటువంటి వాడు కాదు. తన మనసులో పెట్టుకొని నీ గుండెలో ఉన్నటువంటి ఆవేదనను తీసివేయగలిగినటువంటి వాడు. అందుకోసానికి అందరూ పాపి అంటే ప్రభు మాత్రము ఇతడును కూడా అబ్రహాము కుమారుడే, నా కుమారుడు అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసానికి ఆయనను వచ్చి చూడండి. ఈరోజు ఆయన కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతున్నటువంటి వారిని వారి పాపం నుండి ఆయన రక్షించగలిగినటువంటి వాడు. ఎవరు కూడా రక్షించలేరండి. ఒకనొక దినమందు ఇట్లనే ఒక జాతరలో ఏం జరుగుతుందంట తెలుసా? సర్కస్ జరుగుతుందంట. ఈ కట్టె నుంచి ఆ కట్టెకు ఒక తాడు కట్టిండంట. తాడు కట్టినట్టే మీకు అందరికీ అయిపోయింది. ఆ తాడు మీద ఒక పాపను నడిపిస్తున్నారంట. నడిపిస్తుంటే అమ్మాయి ఆడిపోయి వెళ్ళిపోయిందంట. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందంట. ఆ తాడు మీద మనం ఎవరినన్నా నడిపించగలుగుతామా? మీరు ఎప్పుడన్నా నడిచిండ్రా? హల్లెలూయా, నడిచిండ్రా? నడవలే. కానీ ఆ పాప ఎందుకంత ధైర్యంగా నడిచిందంటే ట్రైనింగ్ ఇచ్చిండొచ్చు అని అంటారు. అంతకన్నా ముందు నేనేం తెలుసా? ఆ పాపను అడిగిందంట, ఆ నుంచి ఇడికి ఇట్లా ఇంత మంచి తిరుగుతున్నావు, ఎట్లా తిరుగుతున్నావు అంటే కింద ఎవరున్నారు తెలుసా? మా నాయన ఉన్నాడని అన్నారంట. హల్లెలూయా. ఎవరున్నారంట? నేను పడిపోతే పట్టుకోవడానికి మా నాయన ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా అండి, నీవే విషయంలో పడిపోతున్నావేమో, ఏ పాపంలో పడిపోయి ఉంటున్నావేమో, ఏ శాపంలో పడిపోయి ఉంటున్నావో, నిన్ను లేవనెత్తడానికే యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. అందుకోసానికే తన ప్రజలైనటువంటి వారిని, పాపంలో ఉన్నటువంటి వారిని రక్షించడానికే, ఆ పాప పడిపోతుంటే పట్టుకుంటాడనేటువంటి గొప్ప ధైర్యం ఉంది. నేను ఈరోజు తెలియపరిచేది ఏంటంటే, నీకు అండగా ఉండగలిగినటువంటి వారు, నీ తల్లి ఉంటారో నీ తండ్రి ఉంటాడో, ఉండరో తెలియదు, నీ భర్త ఉంటాడో నీ భార్య ఉంటుందో, స్నేహితులు ఉంటారు ఉండకపోవచ్చు. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి యేసు ప్రభుల వారు నిత్యము నీకు సదాకాలము యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటానని వాగ్దానము చేసినటువంటి దేవుడు. ఆయన నిన్ను కూడా కాపాడగలుగుతాడు. ఎట్లా తెలుసా? భయంకరమైనటువంటి ఆ పాపం నుంచి ఆయన విడిపించడానికే ఈ లోకానికి వచ్చినటువంటి వాడు. అందుకోసానికే ఆయన వచ్చి చూడండి, ఆయనను ఆరాధించండి అన్నప్పుడు ఆ గొర్రెల కాపర్లు అందరూ కూడా వచ్చి ఆయనను ఆరాధించారంట. ఈరోజు మనం కూడా ఆ విధంగా ఆరాధించగలుగుతున్నాం. ఇదొక్కటి చెప్పి నేను ముగిస్తూ ఉంటున్నాను. మనం ఫస్ట్ చదువుకున్నటువంటి లేఖన భాగంలో చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి. హేరోదు రాజు ఈ సంగతులు వినినప్పుడు అతడును అతనితో కూడిన యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులు ప్రజలలో నుండి శాస్త్రులు అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినాడని వారిని అడిగిరి. ఇక్కడ చూడగలుగుతున్న జ్ఞానులు, ఈ లోకాన్ని పరిశీలన చేసేటువంటి శాస్త్రవేత్తలు అనేటువంటి గా పిలువబడుతున్నారు. అలాంటి గొప్ప జ్ఞానము కలిగినటువంటి వారు. ఇంకా వాళ్ళు చెప్పాలంటే వారి యొక్క జ్ఞానము, వారి యొక్క పాండిత్యం ఎలాంటిది తెలుసా? ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను, ఆ నక్షత్రం ఎప్పుడు పుడుతుంది, ఏ నక్షత్రం ఎప్పుడు పుడుతున్నది, ఏ నక్షత్రం ఎప్పుడు పడిపోతుంది అనేటువంటి మంచి జ్ఞానంతో నిండినటువంటి వీళ్ళు. అలాంటి అనేకమైనటువంటి చరిత్ర బుక్కులు చదివినటువంటి వీరు వెంటనే ఆ చరిత్ర బుక్కులలో ఒక మాట రాయబడిందంట. ఇదో ఒక నక్షత్రం ఉదయించబోతుంది, ఆ నక్షత్రము యేసు ప్రభు జన్మదినాన్ని సూచించగలుగుతుంది. అంటే వెంటనే ఆ యొక్క నక్షత్రము ఆ జ్ఞానులకు కనిపించిందంట. ఆ నక్షత్రం చూసినప్పుడే ఆ నక్షత్రం వెంట వాళ్ళు వచ్చారంట. యేసు ఆ నక్షత్రం ఎక్కడ వెళ్తుంటే అక్కడ వచ్చారంట. అది ఎక్కడంటే యూదయ బెత్లెహేము. యూదయంలో ఉన్నటువంటి ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళంటారు, హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయనను
చూడవచ్చి తిమి అని అన్నారు. ఈరోజు చూడవచ్చిండ్రు. వాళ్ళు కూడా ఎందుకోసం వచ్చిండ్రంటే వచ్చి చూడండి, వారు చూడవచ్చిండ్రంట. ఎందుకు చూడవచ్చిందంటే ఆ లోక రక్షకుడు జన్మిస్తాడని మా యొక్క గ్రంథాలు తెలియపరిచినాయి. అందుకోసానికి మేము ఆయనను పూజించడానికి వచ్చినాం. అంటే అంతవరకు ఆలోచన లేనటువంటి అంధకారంలో ఉన్నటువంటి ఆ రాజు ఒక్కసారిగా మెలుకు వచ్చింది. ఈరోజు నీవు కూడా ఆ మెలుకులోనికి రావాలి, వచ్చి చూడండి ఆయన చేసేటువంటి కార్యాలు. అందుకోసానికే వెంటనే వాళ్ళు వచ్చారంటే యేసు ప్రభుని దగ్గరికి. వాళ్ళు ఆ హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఎక్కడ ఉన్నారో కూడా ఆయనకు తెలియదంట. ఆయనతో ఉన్నటువంటి కొందరు జ్ఞానులను పిలిచి వారిని కూడా అడిగాడంట, మాకు కూడా తెలియదంట. కానీ మీరు వెళ్ళి చూడండి, అప్పుడు మేము కూడా వచ్చి ఆయనను పూజిస్తామని అన్నప్పుడు మాకు చెప్పండి అంటే వీళ్ళు వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారంట. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన ఎక్కడున్నాడో అక్కడికి ఆ నక్షత్రం నడిపించిందంట. ఆ నక్షత్రం నడిపించిన వెంబడే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆయనను ఏ విధంగా వచ్చి చూసింటారో అనేటువంటి విషయాన్ని చూడగలుగుతాం. అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడు? వారు ఆ నక్షత్రంను చూచి అత్యనంత భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువుని చూసి సాగిలపడి ఆయనను పూజించి. ఇక్కడ చూడగలుగుతున్నాము ఆ యేసు ప్రభు యొక్క జన్మస్థలాన్ని ఆ నక్షత్రం చూపించిందంట. అందుకోసానికే ఇక్కడ చర్చి పైన కానీ ఆ చర్చిలో కానీ స్టార్స్ కనిపిస్తాయి, నక్షత్రాలు కనిపిస్తాయి. ఎందుకోసానికి కనిపిస్తున్నాయి అంటే అది ఒక సూచనగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక స్టార్. ఈరోజు అలాంటి నక్షత్రముగా నీవు కూడా క్రీస్తును ప్రకటించేటువంటి వారుగా ఉండాలి, అలైకులకు ప్రకటించేటువంటి వారు. రెండోదిగా చూడగలిగినైతే ఆ నక్షత్రం యేసు ప్రభు ఎక్కడైతే పరుండి ఉంటున్నాడో ఆ స్థలానికి నడిపించబడినప్పుడు అంట అక్కడ వెళ్ళి అక్కడ జ్ఞానులు ఏం చేశారంట? మొట్టమొదటిగా ఆ శిశువుని చూచి సాగిలపడ్డారంట. హల్లెలూయా చెబుదామా అందరం కూడా? అందరూ చెబుదాండి హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారంట? సాగిలపడ్డారంట. అంటే వారు పూర్తిగా బోర్ల బెక్కలు మొక్కిండ్రంట. వాళ్ళంత జ్ఞానవంతులైనా కూడా ఏం చేసిండ్రు? సాగిలపడ్డారంట. ఈరోజు తగ్గింపు గుణం కావాలి. యేసుప్రభు నమ్ముకున్నాం అన్నంత మాత్రమే కాదు, తగ్గింపు గుణము కావాలి. ఈ క్రిస్మస్ పండుగలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? తగ్గింపు గుణము. ఎవరితోటి ఎలా నడుచుకునాలి, ఎవరితోటి ఎలా మాట్లాడాలనేటువంటి ఆ తగ్గింపు గుణము మనకు కావాలి. ఆ తగ్గింపు గుణం లేదు. అందుకోసానికి ఆ జ్ఞానులను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తగ్గింపు గుణం కావాలి. రెండోది ఏం చేస్తున్నారు? ఆయనను పూజించారంట. నీవు తప్ప వేరొక దేవుడు లేడు. పూజ ఎవరికి చేస్తామంటే వారిని నమ్ముకున్నటువంటి వారికి పూజ చేయగలుగుతాం. అందుకోసానికే ఆయనకు మాత్రమే వారు పూజ చేశారంట, ఇంకెవరికి కూడా పూజ చేయలేదు. నీవు నమ్ముకున్నటువంటి దేవునికి నీవు ప్రార్థన చేయి. నేను ఈరోజు తెలియపరుస్తున్నటువంటి, నేను ప్రకటిస్తున్నటువంటి ఆ యేసు ప్రభు నామంలో నీవు ప్రార్థన చేయండి. మీ యొక్క ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ అయిపోయినాక, న్యూ ఇయర్ అయిపోయినాక ఇంకా పిల్లలందరూ కూడా వెళ్తారు, లేకపోతే వచ్చే సంవత్సరంలోనికి వెళ్ళిపోతుంటున్నాం. ప్రభువా ఇదో నా జీవితం ఇలా ఉంటున్నది, నా స్థితిగతులు ఇలా ఉంటున్నాయని నీవు ఈరోజు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఆయనను పూజించండి, ఆయన నామంలో ప్రార్థన చేయండి. మీకున్నటువంటి శ్రమలో నుంచి ఆయన నిన్ను విడిపించగలుగుతాడు. అందుకోసానికి హన్నా వచ్చి యేసు ప్రభుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆమెకు గర్భఫలం లేనప్పుడు ఆమె గర్భఫలము పొందుకోగలిగింటున్నది. ఇదే సంఘంలో మొన్నటి దినమందు సంఘ పెద్దలను మమ్మలను పిలిచింటున్నారు. పాస్టరమ్మ గారు సంఘ పెద్దలు అందరూ కూడా రండి అని ఈ యొక్క సంఘస్థులు ఒక ఇంటికి పిలిచారు. ఎందుకోసం తెలుసా? మా కూతురుకు అల్లునికి పెళ్ళై కూడా 5 సంవత్సరాలు అయింది, గర్భఫలం లేదు. కాబట్టి ఈరోజు మీరందరూ వచ్చి ప్రార్థన చేసి మా పిల్లల్ని ఆశీర్వదించిపోవాలంటే వారిని వెళ్ళి ప్రార్థన పెట్టి వారిని ఆశీర్వదించి వచ్చినాక ఏం జరిగింది తెలుసా? ఇప్పుడు 3వ నెలనంట. హల్లెలూయా. గంతేనా? ఎన్నో నెల? 3వ నెల. ఇంకొక ఇంటికి పిలిచిండ్రు. నేను చెప్పేటివి అబద్ధం కాదు, నిజం చెప్తున్నాను. ఇదే గ్రామంలో కొన్ని రోజులైతే సాక్ష్యాలు కూడా వస్తాయి. ఇంకొక ఇంటికి పిలిచిండ్రు పోయిన సంవత్సరం. పాస్టరమ్మ గారు మీరు ఖచ్చితంగా మా ఇంటికి వచ్చి ఏం చేసిపోవాలి? భోజనం చేసిపోండి అని అన్నారు. ఏం చేసిపోండి? భోజనం చేసిపోండి. ఎందుకోసనుకో నాకు తెలియదు. సరే అడికి వెళ్ళినాక భోజనం చేసినాక ఏమంటున్నా తెలుసా? ఇదో నా కొడుకు, నా కోడలు, వారికి గర్భఫలం లేదు, కొన్ని సంవత్సరాల నుంచి గర్భఫలం లేక బాధపడుతున్నారు. అయినా గర్భం వచ్చినా కూడా పిల్లలు చనిపోతున్నారు. మీరు వచ్చి ప్రార్థన చేయాలి, మా కోరిక అది. ఇదో మీకు మంచి భోజనం పెడుతున్నామని వారు భోజనం పెట్టినారు. కరెక్ట్గా సంవత్సరం కూడా రాలేదు, ఇప్పటికే
వాళ్ళు ఒక మనవరాలను చూస్తుంటున్నారు. హల్లెలూయా. ఎవరిని చూస్తున్నారు? ఇది నమ్మచక్యం కానటువంటి మాటలు. ఇదే సంఘంలో అనారోగ్యంతో బాధపడుతూ దయ్యం పట్టి 5 మంది తీసుకొచ్చిండ్రు పోయిన సంవత్సరం. నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. పాస్టమ్మ గారు ఇంట్లో ఉంటే పాస్టమ్మ గారు అని పిలిస్తే పాస్టమ్మ దగ్గరికి వెళ్ళిండ్రట. పాస్టర్ గారు లోపల ఉన్నారు, వెళ్ళండి అంటే ఆమెను 4 పట్టుకొని వచ్చిండ్రు. నడవలేనటువంటి స్థితిలో వచ్చింది. ప్రభు దగ్గరికి వచ్చిండ్రు, ఆడు కూర్చున్నారు. ఆమె నాకు బాగా తెలుసు. అమ్మా అని అంటే చెప్పు అని అంటది. ఆమె ఎప్పుడు అట్లా చెప్పు అనేటువంటిది కాదు, అమర్యాదగా మార్చుకుంటుంది. అందుకోసానికి నీ ఎవరు యేసు నామములో వెళ్ళిపో అని చెప్పాను. దేవుని యొక్క సన్నిధానంలో ఉండి ప్రార్థన చేసినప్పుడే ఆమెలో ఉన్నటువంటి దయ్యాలన్నీ వెళ్ళిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా అండి నేను చెప్పేటివి. ఇంకా చాలామంది ఉంటున్నారు, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి వ్యాధుల నుంచి విడుదల పొందుకున్నటువంటి వారు. ఈరోజు నేను అదే తెలియపరిచేది, ఆయన పూజించండి. ఏదో వచ్చినామా, ఫోటోలు తీసుకున్నామా, సెల్ఫీలు తీసుకున్నామా, వచ్చి పోకండి. ఆయన దగ్గరకు వచ్చినటువంటి నీవు పూజ చేయండి, ప్రార్థన చేయండి, ప్రభుని అడగండి. ప్రభువా, ఇదో నా జీవితం, ఇది నా కుటుంబం ఇలా ఉంటుంది, నా పిల్లలు ఇలా ఉంటున్నారు, నేను ఇలా ఉంటున్నాను, మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభు అని అడగండి. మోకరిస్తే నా బట్టలు ఏడ నలిగిపోతాయనేటువంటి ఆలోచనలు చేయకండి. ఇంత కాస్ట్లీ బట్టలు కదా, నేను మోకరించాలనా అనేటువంటి ఆలోచనతో ఉండకండి. మోకరించండి. నీవు ఎవరైనా సరే నీవు మోకరించి ప్రభు నామంలో మీరు ప్రార్థన చేయండి. ఆ రోజు జ్ఞానులు ఏం చేశారంటే ప్రార్థన చేశారంట. ఈరోజు నీవు ప్రార్థన చేస్తే ప్రార్థన పరిస్థితులను మార్చగలుగుతుంది. ప్రార్థన పరిస్థితులను మార్చబడుతుంది. పరలోకమందు ఉన్నటువంటి దేవునికి నీ యొక్క విన్నపమును తెలియచేవి. అందుకోసానికి వాళ్ళు వచ్చి పూజించిండ్రంట. ఆ తర్వాత ఏం చేసిండ్రంట, ఇదొక్కటి చెప్పుకొని ముగించిన, తమ పెట్టెలు విప్పిండంట. వారు తీసుకొచ్చినటువంటి బాక్సులు ఇప్పారంట. ఈరోజు నేను ఒకటి తెలియపరుస్తున్నాను, ఈ మాటలు వింటున్నటువంటి నీవు నీ హృదయాన్ని ఇప్పగలిగితే, నీ హృదయంలోనికి యేసు ప్రభుని ఆ రోజు ఆ జక్కయ్య ఆహ్వానించినట్టు నీ హృదయంలోనికి యేసు ప్రభుని ఆహ్వానించగలిగితే, ఖచ్చితంగా నీ హృదయం తెరవగలిగితే నీ హృదయంలో గొప్ప సంతోషము సమాధానమే ఉండగలుగుతుంది. ఆ హృదయాన్ని తెరిచి ఆ ప్రభువుకి నీ హృదయాన్ని ఇవ్వండి. అందుకోసానికి వారు పెట్టెలు విప్పి బంగారు సాంబ్రాణి బోలములు సమర్పించారు. బంగారు ఇచ్చారంట. ఏమిచ్చారు? హల్లెలూయా. ఏమిచ్చారండి? నేను నిన్నటి దినమని చూసిన, ఏంటిది వెండి అంట 2,25,000 అయిపోయిందంట. బంగారు అంట 1,40,000 రూపాయలు అయిపోయిందంట. ఈరోజు అలాంటి బంగారంలో ఒక్క తులమన మనం ఇవ్వగలుగుతామా? మేమే 2 తులాలు తెచ్చుకున్నాం సార్. ఎన్నిది? 2 తులాలు తెచ్చి మళ్ళీ 1 తులం అంటే అలా బంగారు ఎవరికి అది ఇవ్వగలుగుతారు తెలుసా? ఆయన రాజు. అందుకోసానికి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడని ఆయనను పూజింపవచ్చితేమన్నారు. ఆయనకు బంగారు సాంబ్రాణి బోలములు కానుకలుగా ఆయనకు సమర్పించి కానుకలు ఇచ్చారంట. హృదయపూర్వకంగా వారు ఎంతగానో ప్రయాసపడి మోసుకొచ్చిండ్రు. ఎంతో కొన్ని 100 కిలోమీటర్ల దూరం నుంచి వాళ్ళు వచ్చి యేసు ప్రభుని బంగారు సాంబ్రాణి బోలంను వారు సమర్పించారంట. వాళ్ళు ఎక్కడెక్కడో పడుకున్నారు, ఎక్కడెక్కడో లేశారు. ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో వచ్చినా కూడా ఆ బంగారు సాంబ్రాన్ని మాత్రం జాగ్రత్తగా తీసుకొని వచ్చి యేసు ప్రభుకి వాళ్ళు సమర్పించారంట. ఈరోజు మనం దేవునికి ఏమి ఇవ్వగలుగుతున్నాం? మనం గలుగుతున్నాము. నిజంగా నేనేం అడుగుతున్నానంటే, యేసు ప్రభు నిన్నేం అడుగుతలేడు, కానీ దేవునికి ఇవ్వాలి. ఇవ్వండి, మీకు ఇవ్వబడుతాయి. ధారాళంగా ఇచ్చివాన్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉంటున్నాడు. నిజంగా అండి, దేవుడు కృపను బట్టి తెలియపరుస్తున్నాను, నాకు ఇచ్చినటువంటి వారిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించగలిగాడు. ఈ రోజుతో సహా చెప్పగలుగుతున్నాను, దేవుడు నాకు ఇచ్చినటువంటి, మీరు అనేకమైనటువంటి ఇచ్చినటువంటి కానుకలను దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించాడు. నేను చాలామంది సాక్ష్యాలు చెప్పారు నాకు, సార్ నేను మా ఇంటికాడికి వచ్చినప్పుడు, లేదా నాకు పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు నేను ఇంత కానుక ఇచ్చినాను, దేవుడు మమ్మలను ఆశీర్వదించాడు. మా కుటుంబంలో అంత భయంకరమైనటువంటి తిండి లేనటువంటి స్థితిలో మేము పెట్టినప్పుడు మా కుటుంబాన్ని పిండికి పీసుకు తొట్టిని ఆశీర్వదించాడు అని చెప్పినటువంటి వారు ఇదే సంఘంలో ఉంటున్నారు. నేను అదే తెలియపరుస్తున్నాను, ఇవ్వండి, దేవునికి ఇవ్వండి, ఖచ్చితంగా దేవుడు మీకు ఇవ్వగలుగుతాడు. లేదు కదా, వర్షాలు వచ్చినాయి, పంటలేమో ఏమి రాలేదు, మేము ఏమి ఇవ్వగలం, ఉన్న దాంట్లో సారెపాతు విధవరాలు తన కలిగి ఉన్న దాంట్లోనే ఇవ్వగలిగింది. ఈరోజు నీవు కూడా ఇవ్వగలగండి. అంత మాత్రమే కాదు, ఆ కానుకలే కాదు, అంతకన్నా శ్రేష్టమైన కానుక ఏం తెలుసా?
నిన్ను నీవు సమర్పించుకోవడమే. హల్లెలూయా. ఏంటిది? నిన్ను నీవు సమర్పించుకోవడమే. వచ్చి చూడండి. ఏమి చూడండి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి కానుకలు చూడండి, వారు చేసుకున్నటువంటి సమర్పణ చూడండి. నీవు కూడా ఈరోజు ఏమి చూస్తున్నావు? ఆ రోజు గొర్రెల కాపర్లు చేసినటువంటి కార్యం చూశారు, ఈరోజు జ్ఞానులు చేసినటువంటి కార్యం చూశారు. ఈరోజు మనం ఏం చూడగలుగుతున్నాం? వచ్చి చూడండి అంటే ఇక ప్రార్థన అయిపోయినప్పుడు ఏముంటాయి తెలుసా? డ్యాన్సులు. అమ్మగారు చెప్పారు ఏముంటాయి? డ్యాన్సులు. అప్పుడు ఇవంతా కొట్టుకపోతుంది. కొట్టుకపోనివ్వకండి. ప్రభు వాక్యము మీ మదిలో ఉంచుకునండి. ప్రభు గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని మీకు అనుగ్రహించగలుగుతాడు. అందుకోసానికి ఏ మాత్రం విడిచిపెట్టక మీ హృదయంలో ఈ వాక్యాన్ని నింపుకొని వచ్చి చూడండి. వారు వచ్చి చూసి ప్రభుని ఆరాధించి గణపరచి మహిమపరచగలిగారు. ఈరోజు అలాంటి గొప్ప దేవుని నీవు వచ్చి చూస్తున్నావు. ఆ గొప్ప దేవుని నీవు కూడా సమర్పించుకోగలిగితే ఖచ్చితంగా ఆయన ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. అట్టి కృపను దేవుడు దయచేయాలని కోరుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. నిజంగా ఈ మాటల ద్వారా దేవుడు నన్ను దర్శించిండు అని అనుకుంటే ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దాం, తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరు అటు ఇటు తిరగకండి. ప్రార్థనలో ఎవరు అటు ఇటు లేచిపోకండి. ప్రార్థన అయిపోయినాక నన్ను లేచిపోండి, కానీ ప్రార్థన చేసేటప్పుడు ఎవరు లేయొద్దండి. ప్రార్థన చేసుకునే ఇది ఒక అద్భుతమైనటువంటి సమయము. ప్రార్థన చేసేటప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నటువంటి ఈ సమయంలో ఇది ఒక అమూల్యమైనటువంటి సమయము. దయచేసి ఎవ్వరు అటు ఇటు వెళ్ళకండి, అటు ఇటు చూడకండి. నీ ఉన్నకనే మోకరించండి. చేతనైతే నీ మోకరించి ప్రార్థన చేయండి. ప్రభువా, నీ సన్నిధానానికి వచ్చి చూస్తున్నాము. ప్రభువా, ఈ యొక్క అలంకరణలతో నింపబడినటువంటి ఈ మందిరాన్ని చూసి నీ యొక్క నామాన్ని మహిమపరిచే కృపనిచ్చినారు. ఈరోజు మేము వచ్చి వింటున్నాము ప్రభువా. వచ్చి చూసేమే కాదు కానీ విన్నాము ప్రభువా. నీవు చేసినటువంటి కార్యాలను, నీవు చూపించినటువంటి మేలులను ప్రభువా, ఈరోజు నన్ను కూడా ఆశీర్వదించండి. తన ప్రజలను వారి పాపల నుంచి విడిపించడానికి ఈరోజు నన్ను కూడా నీ ప్రజలుగా, నీ బిడ్డగా నన్ను చేర్చుకున్నావు. నీ స్వరూపంలో నన్ను చేర్చుకున్నావు ప్రభువా. ఇదో నన్ను నీ బిడ్డగా చేర్చుకునండి ప్రభువా. ఇదో నేను ఈ పాపంతో ఉన్నాను, నా పాపములు తీసివేసి నీ బిడ్డగా నన్ను చేర్చుకునండి. లేదా ప్రభువా, ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాను, నన్ను నీ బిడ్డగా చేర్చుకునండి ప్రభువా. ప్రభువా, ఈ భయంకరమైనటువంటి బలహీనతలో నుంచి నన్ను విడుదల కలిగించేటువంటి వారు ఎవరు లేరు, కానీ నీ ఒక్కడివే నన్ను విడుదల కలిగించేటువంటి వాడు. ప్రభువా, ఈ యొక్క 2025 సంవత్సరం ఈ డిసెంబర్ 25 తారీఖు నాడు ఈ ఎంబీ మిస్పా ప్రార్థన మందిరం తక్కశిలలో నన్ను దర్శించినవని నమ్ముచున్నాను ప్రభువా. నాతో మాట్లాడిన ప్రభువా, ఈ మాటలను బట్టి నా హృదయంలో తలపోసుకుంటూ నీకు ఉన్నతమైన నామానికి మహిమకరంగా నేను జీవిస్తాను ప్రభువా. బహు భయంకరమైనటువంటి పాపముతో ఉన్నటువంటి ఆ పాపాత్మురాలైన స్త్రీని విడిపించిన దేవా, ఈరోజు నన్ను కూడా ఈ భయంకరమైనటువంటి పాపం నుంచి విడిపించి, ఈ బలహీనత నుంచి విడిపించి నీ బిడ్డగా నన్ను చేర్చుకునండి. నిజంగా నీవు ఆ పాపం నుంచి విడిపించబడాలంటే ఒప్పుకుందాం, వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడదా, ఒప్పుకొని వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడదా. జక్కయ్య దేవుని పిలిచాడు. ఈ రోజు నీవు పిలుచు ప్రభువా. ఆ రోజు జక్కయ్య ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఈ రోజు నా హృదయాలకి రండి ప్రభువా. ఈ భయంకరమైనటువంటి పాపంతో ఉన్నటువంటి నన్ను ఎవరు ఆదరించేవారు లేరు, ఎవరు ప్రేమించేవారు లేరు, నన్ను ప్రేమతో పలకరించేవారు కూడా లేరు. ఆ రోజు జక్కయ్యను పలకరించేవారు లేరు, ప్రేమతో చూసేవారు లేరు. కానీ ప్రభు వచ్చినప్పుడే ఆయన గొప్ప క్రిస్మస్ ఆరాధన జరిగినది. వచ్చి చూశాడు కాబట్టి ఆయనలో గొప్ప సంతోషం కలిగినది. అందుకోసానికే ఆదరణ లేనటువంటి ఆయనకు ఆదరణ కలిగించడం, ప్రేమ లేనటువంటి ఆ జక్కయ్యకు దేవుని యొక్క ప్రేమ అనేది చూపించగలిగాడు. ఆ పాపంతో ఉన్నటువంటి జక్కయ్యని విడిపించగలిగినటువంటి దేవుడు నిన్ను కూడా విడిపించగలుగుతాడు, నీవు ప్రభుని వేడుకోగలితే. అందుకోసానికే ఆయన తన ప్రజలను నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. అన్న అమ్మా, నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. అయ్యా సిస్టర్, నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడమ్మా. నువ్వు బాధపడుతున్నావు, ఎంతో దిగులుతో ఉంటున్నావు. నా పాపములు ఎవరు తీసివేస్తారు? ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి నన్ను ఎవరు విడిపిస్తారని నీవు అనుకుంటొచ్చు. ఈ బాధను నేను ఎన్ని రోజులు అనుభవించాలి, ఈ వ్యాధి నుంచి నేను ఎన్ని రోజులు అనుభవించాలి అని నీవు అనుకుంటొచ్చు.
యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉన్నానని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఈరోజు నేను నీ పక్షాంగా ఉన్నాను. అందుకోసానికే నిన్ను విడిపించడానికే నేను వచ్చినానని ఆయన తెలియపరిచాడు. ఆ రోజు జ్ఞానులు వచ్చి ఆయనను పూజించారంట, సాగిలపడ్డారంట. ఈరోజు నిజంగా నీవు తగ్గింపు గుణం లేదా? తగ్గించుకోనండి. తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడు అని అంటున్నది. తగ్గించబడినటువంటి వాడు హెచ్చించబడతాడు. ఈరోజు తగ్గింపు గుణంతో ఆయన ఉన్నతమైనటువంటి సింహాసనం విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఈ తక్కశీలకు వచ్చిన్నాడు. ఎందుకోసం తెలుసా? నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. అందుకోసానికే ఆయన ప్రేమను నీ విడిచిపెట్టకు. నీవు కూడా ఆయనను పూజించడానికి ఇష్టపడు. ఈరోజు ప్రార్థన చేయండి, నోరు తెరవండి, ప్రార్థన చేయండి. ప్రభువా నన్ను దర్శించండి, ఈరోజు నాతో మాట్లాడినావు, నా జీవితాన్ని నేను మార్చుకుంటాను, నీకు ఇష్టమైన బిడ్డగా జీవిస్తాను అని తెలియపరుస్తూ పూజించి వారు ఏం చేశారంట? వారు హృదయాలు ఇప్పారంట. ఈరోజు నిజంగా నువ్వు ప్రార్థన పూర్వకంగా మనస్ఫూర్తిగా ఆయనను అడిగినట్లయితే నీలో ఉన్నటువంటి పాపం ఆయన తీసివేయగలుగుతారు. నీవు నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు. ఈరోజు ఇంకా నీకు నమ్మకం ఆ బాప్తిసం లేదా? అయితే నీ చేతులు ఎత్తండి. మేము బాప్తిసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభు, మేము బాప్తిసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభు అనేటువంటి వారు ఎవరైనా ఉంటే మీకు ఈ వారంలోనే బాప్తిసం ఇవ్వబడుతుంది. వచ్చే ఆదివారం నాడు ఎవరైనా ఉంటే మేము బాప్తిసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి వారు ఉంటే మీ చేతులు ఎత్తండి, ప్రార్థన చేస్తాను. వారు పెట్టెలు విప్పి బంగారు సామ్రాణి బోలంను దేవునికి కానుకలుగా సమర్పించారంట. విలువైనటువంటి దేవునికి సమర్పించారు. ఈరోజు విలువైనటువంటిది ఏంటంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని అంటున్నారు. నీవే విలువైనటువంటి వాడు. నీ కానుక కన్నా అతి శ్రేష్టమైనటువంటి కానుక ఏదా? నీవే ఆ విలువైనటువంటి వ్యక్తి. ప్రభుకి నిన్ను నీవు సమర్పించుకొని ఉన్నతమైనటువంటి రాజ్యానికి వారసులుగా ఉందాం. ప్రార్థన. పరమ పవిత్రుడా, పరిశుద్ధుడా, పరలోకమందున్న మా మంచి తండ్రి, ఈ 2025 డిసెంబర్ 25 తారీఖు నాడు ఎంబీ మిస్వా ప్రార్థన మండలం తక్కశిల ద్వారా మమ్మల్ని అందరినీ కూడా మీరు దర్శించినారని మేము నమ్ముచున్నాం. అందరితో కూడా మాట్లాడినారని మేము నమ్ముచున్నాము. ప్రభువా విన్నటువంటి వాక్యం ద్వారా ఏదైతే ఏ పాపంలతో, ఏ బలహీనతలో, ఏ శాపంలో ఉన్నారో వారిని యేసు నామములో విడుదల కలిగించి నీకు ఉన్నతమైనటువంటి, నీకు పరిశుద్ధమైనటువంటి రక్తం ద్వారా కడిగి పరిశుద్ధులుగా చేసి నీ ఉన్నతమైన రాజ్యానికి వారసులై భాగ్యాన్ని అనుగ్రహించండి. బలవంతుడా, భాగ్యవంతుడా, నీవు మాత్రమే పూజనీయుడవని నిన్ను మాత్రమే వారు సాగిలపడి నీకు పూజించి తమ పెట్టెలు విప్పి బంగారు సామ్రాణి బోలములు సమర్పించినట్లు ఈరోజు వారిని నిన్ను సమర్పించుకునేటువంటి బిడ్డలుగా, నీకు ఉన్నతమైన నామానికి మహిమకరంగా జీవించే బిడ్డలుగా మీరు మార్చండి ప్రభా. అట్టి భాగ్యం, అట్టి కృపను అనుగ్రహించి విన్న వాక్యం అందరిలో ఈ కుటుంబం ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్నటువంటి వారి జీవితంలో కూడా నెరవేర్చి నీకు ఉన్నతమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనుమని మా ప్రభును ప్రియకుమారుడు యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామంలో నాకు వందనాలు తెలియపరుస్తున్నాడు. మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియపరుస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ఈ సమయంలో కానుకల పాట పాడుచున్నగా కానుకల పట్టే పరిచారకులు ముందుకొచ్చి కానుకలు పట్టవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. కానుకల పాట మన మధ్యలో జేసీవా ముందుకొచ్చి కానుకల పాట పాడుచున్నగా పరిచారకులు ముందుకొచ్చి కానుకలు పట్టవలసిందిగా ప్రభునామమును తెలియజేస్తుంటున్నాను. శ్రీయసుండు జన్మించే రేయిలో, శ్రీయసుండు జన్మించే రేయిలో, నేడు ప్రయాస బెత్లెహేమయూరిలో, నేడు ప్రయాగ బెత్లెహేమయూరిలో. మరియమ్మ గర్భమందున, కన్య మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేలు
మందు మందున నానేలడి మందున ప్రియకుండు జన్మించే రేయిలో ప్రియకుండు జన్మించే రేయిలో నేడు ప్రయాస బెత్లహేమయూరిలో నేడు ప్రయాస బెత్లహేమయూరిలో సత్రమందున పశువుల చలయందున సత్రమందున పశువుల చలయందున దైవపుత్రుడు మనసు రాయనందున దైవపుత్రుడు మనసు రాయనందున శ్రీయసుండు జన్మించే రేయిలో శ్రీయసుండు జన్మించే రేయిలో నేడు పయాక బెత్లహేమయూరిలో నేడు పయాక బెత్లహేమయూరిలో పత్తి పొట్టి గుడ్డలతో చుట్టబాడి పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబాడి పశుల తొట్టిలో పారుండ పెట్టబాడి పశుల తొట్టిలో పారుండ పెట్టబాడి శ్రీయసుండు జన్మించే రేయిలో శ్రీయసుండు జన్మించే రేయిలో నేడు ప్రయాస బెత్లహేమయూరిలో నేడు ప్రయాస బెత్లహేమయూరిలో ಎಲ್ಲಾರು గులాబీ తిల్లగా గొల్లలెల్లారు మీ గులాబీ తిల్లగా తెలిపే గొప్ప దూత చల్లంగా తెలిపే గొప్ప దూత చల్లంగా శ్రీయసుండు జన్మించే రేయిలో శ్రీయసుండు జన్మించే రేయిలో నేడు ప్రయాస బెత్లహేమయూరిలో నేడు ప్రయాస బెత్లహేమయూరిలో
ప్రయాగ బెత్లెహేమయూరిలో అక్షయగుండు యేసు ముచ్చేను అక్షయండాగు యేసు ముచ్చేను మనకు రక్షణము సిద్ధపరచేను మనకు రక్షణము సిద్ధపరచేను శ్రీయేసుండు జన్మించే రేయిలో శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు ప్రయాగ బెత్లెహేమయూరిలో నేడు ప్రయాగ బెత్లెహేమయూరిలో నేడు ప్రయాగ బెత్లెహేమయూరిలో నేడు ప్రయాగ బెత్లెహేమయూరిలో హల్లెలూయా. రాజులకు రాజు పుట్టన్నయ్య రాజులకు రాజు పుట్టన్నయ్య రారే చూదాం మనం వెళ్ళుదామన్నయ్య రారే చూదాం మనం వెళ్ళుదామన్నయ్య తారను చూసి తూర్పు జ్ఞానులన్నయ్య తారను చూసి తూర్పు జ్ఞానులన్నయ్య తరలినారే బెత్లెహేమన్నయ్య తరలినారే బెత్లెహేమన్నయ్య రాజులకు రాజుబోటన్నయ్య రాజులకు రాజుబోటనన్నయ్య రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య బంగారము బంగారము సంప్రాణి అన్నయ్య బంగారము అన్నయ్య బాగుగారేసి అన్నయ్య బాగుగారేసి రాజులకు రాజు పుట్టన్నయ్య రాజులకు రాజు పుట్టన్నయ్య రారే చూదా మనం వెళ్ళుదామన్నయ్య రారే చూదా మనం వెళ్ళుదామన్నయ్య ఆడుదామా పాడుదామన్నయ్య ఆడుదామా పాడుదామన్నయ్య వేడుదలో వేడుదలో శ్రీయేసురామన్నయ్య రాజులకు రాజు పుట్టన్నయ్య రాజులకు రాజు పుట్టన్నయ్య రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య హల్లెలూయా ఈ సమయంలో ఈ యొక్క క్రిస్టమస్ సందర్భంగా ప్రత్యేక కానుకలు ఇచ్చినటువంటి వారు సంజమ్మ గారి కుమార్తె లచ్చిందేవి గారు 500 రూపాయలు పండుగ పట్టించారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అలాగే గొల్ల పుల్లన్న గారు 116 రూపాయలు దేవునికి కానుకగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అలాగే మంగళ్ సురేష్ గారు 500 రూపాయలు దేవుని కానుకగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. మంగళి వెంకటేశ్వర్ గారు 100 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అలాగే శంకరన్న గారు
పండుగపట్టి 500 రూపాయలు ఇచ్చారు, వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. మంద రవి, మరి పుల్లన గారి కుమారుడు కీర్తిశేషులు మంద రవి గారి పేరు మీద 1500 రూపాయలు కానుకగా ఇచ్చారు, వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అలాగే మంద రవి గారి సంతానమైనటువంటి పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు, వారి కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయవలసిందిగా పాస్టర్ గారికి తెలియజేయడం జరుగుతుంది. అలాగే మెట్లకాడి సంజమ్మ గారు బల్ల మీది బట్ట అలాగే 200 కానుక తీసుకొచ్చారు, వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఏలీషా గారు 100 రూపాయలు దేవుని కానుకగా ఇచ్చారు, వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అలాగే సుంకన్న గారి కుమార్తె 500 రూపాయలు దేవుని కానుకగా ఇచ్చారు, వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. పేరు తెలియదు, ఇంకొకరు 100 రూపాయలు ఇచ్చారంట, మరి వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అలాగే జి సుధాకర్ గారు 1330 రూపాయలు కానుకగా ఇచ్చారు, వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అలాగే చిన్న స్వామిదాస్ గారు 17,000 రూపాయలు దేవునికి కానుకగా ఇచ్చారు, వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. పావని చిన్న ఎల్లప్ప గారు 500 రూపాయలు కానుకగా ఇచ్చారు, వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అలాగే సుబ్బమ్మ లింగన్న గారి సతీమణి 500 రూపాయలు, సుబ్బమ్మ లింగన్న గారి సతీమణి 200 రూపాయలు కానుక ఇచ్చారు, వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అలాగే సత్యవేనమ్మ గారు 1000 రూపాయలు కానుక ఇచ్చారు, వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. పెద్ద దేవమ్మ గారు 500 రూపాయలు కానుక ఇచ్చారు, వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అలాగే గంధం వెంకటేష్ గారు 1000 రూపాయలు కానుక ఇచ్చారు, వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. చెట్టు కింది బజారి గారి కుమారుడు మద్దిలేటి గారు 5,000 రూపాయలు కానుక ఇచ్చారు, వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఇవి ఈ పండుగలో ఉన్నటువంటి ప్రత్యేకమైన కానుకలు. అలాగే సంఘపెద్ద ఎస్ నాగరాజు గారు 5,220 రూపాయలు దేవుని కానుక ఇచ్చారు, వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఇవి ప్రత్యేకమైన కానుకలు. విత్తబడిన వాక్యం నిమిత్తం, కూర్చోబడినటువంటి కానుకల నిమిత్తం ప్రార్థన. మన మధ్యలో ఏసైపై గారు ముందుకు వచ్చి ప్రార్థించవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాను. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది, ఒక 5 నిమిషాల్లో కేక్ కటింగ్ ముగించబడుతుంది. అలాగే చిన్నపిల్లల డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటుంది, కాబట్టి దయచేసి కొంతసేపు ఓపికతో కూర్చోవలసిందిగా ప్రభునామమున మీ అందరికీ తెలియజేస్తుంటున్నాను. అందరూ తలతుని ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహిమగల దేవానికి స్తోత్రాలు తండ్రి. ప్రభువా, గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు రక్షించి కాపాడి నీ ప్రేమ చేత ఆస్పరించిన వాడు నీ తండ్రి. ప్రభువానికి స్తోత్రాలు. మహిమగల దేవానికి స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఈ సంతోషకరమైన యొక్క జన్మదిన యొక్క నీ యొక్క పండుగను జన్మించిన దేవుడవు నీవే తండ్రి. ప్రభువానికి స్తోత్రాలు. మహిమగల దేవానికి స్తోత్రాలు నాయన తండ్రి. ప్రభువా, ఇంతవరకు నాయన ఈ యొక్క వేగి విభాగం పాటలు పాడిన యొక్క బిడ్డలందరి పైన జయప్రదంగా నడిపించి నీ ప్రేమ చేత ఆస్పరించిన వాడు తండ్రి. ప్రభువానికి స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఉన్నతమైన పరమశక్తిమంతుడా, నీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు తండ్రి. ప్రభువానికి స్తోత్రం. నైనా తండ్రి ప్రభు, ఎవరు చెప్పిన వాక్యం ద్వారా నడుచుకోవడానికి నీ తరం దయచేసి నీ ప్రేమ చేత ఆస్పరించు దేవానికి స్తోత్రాలు. నైనా తండ్రి ప్రభు, ఇంకా నైనా అయ్యవారితో మాట్లాడి నీ జయప్రదం నడిపించి అమూల్యమైన మాటలు వినిపించిన వాడు నీవే తండ్రి. ప్రభానికి స్తోత్రాలు. మా హృదయంలో నాటబడి నీ ప్రేమ చేత ఆస్పరించు దేవానికి స్తోత్రాలు. దేవా నైనా తండ్రి ప్రభా, అమ్మవారు నైనా తండ్రి ప్రభా, ఈ సమయంలో నైనా తండ్రి ప్రభా కాలు విషయంలో నైనా తండ్రి ప్రభా, ఆ విరిగిన విషయంలో నైనా తండ్రి ప్రభా నీవు జయప్రదంగా నడిపించి ఆమెకు తోడుగా నడిపించి ఆమెకి యొక్క కాలు విషయంలో నువ్వు తోడుగా నడిపించి బలంగా నిలబడే శక్తి ఇచ్చిన వాడు నీవే తండ్రి. ప్రభానికి స్తోత్రాలు. నైనా తండ్రి ఆయన కుటుంబాన్ని ఆస్పరించు దేవానికి స్తోత్రాలు. దేవా నైనా తండ్రి ప్రభా, ఇక్కడ వచ్చిన అందరూ నైనా తండ్రి వాళ్ళ కుటుంబాల పైన జయప్రదంగా నడిపించి నీ ప్రేమ చేత ఆస్పరించు దేవానికి స్తోత్రాలు. ఈ సమయం వరకు ఒక అమూల్యమైన యొక్క ఆశీర్వాదం కుమరించి ఓపికతో కూర్చున్న అందరిపైన నీ ప్రేమ చేత ఆశ్రమించు దేవానికి స్తోత్రాలు. నైనా తండ్రి ప్రభ, ఈ యొక్క
ఈ పురుగులు నాయన తండ్రి రేపు దినాన నీకు లేనట్టుగా నువ్వు ప్రేమ చేత ఆస్పరించి అవి లేకుండా నువ్వు ప్రేమ చేత ఆస్పరించిన దేవానికి స్తోత్రాలు. నీ ప్రేమ చేత ఆ యొక్క అమూలమైన ఆ పురుగులు తీసేసి నీ జయప్రదంగా నడిపించు దేవానికి స్తోత్రాలు. మహిమగల దేవానికి స్తోత్రం నాయన తండ్రి ప్రభానికి స్తోత్రం. నాయన ఎవరైతే ఇక కానుకలు ఇచ్చినారో వాళ్ళ కుటుంబాలు అందరిపైన నీ జయప్రదంగా నడిపించి వాళ్ళ కుటుంబాన్ని ఆస్పరించి పేరు పేరున దీవించి నీ మహిమ చేత ఆస్పరించమని అడిగి నీ వేడుకుంటున్నా పరమశక్తిమంతుడా. ఆమేన్. ప్రార్థించినటువంటి సహోదరునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ సమయంలో మరి క్రిస్టమస్ సందర్భంగా చిన్న స్వామిదాస్ గారు ఈరోజు క్రిస్టమస్ కేక్ కట్ చేయడానికి గాను వారు స్పాన్సర్ చేశారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. అలాగే ఈరోజు పెద్ద మొత్తంలో 17,000 రూపాయలు వారు కానుక కూడా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. సంఘ పెద్దలైన వారు కింద ఉన్నట్లయితే స్టేజ్ పైకి వచ్చినట్లయితే ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది కాబట్టి దయచేసి వారందరూ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా ప్రభునామమున మీ అందరికీ తెలియజేస్తుంటున్నాను. శ్రీ దేవన్న గారు, అలాగే శాంతిరాజు గారు, ఎస్ నాగరాజు గారు వేదికపైకి రావాలని మనవి చేస్తుంటున్నాను. అలాగే యోబు గారు వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. ఆడోళ్ళ దగ్గర bird machine. Check. Check. దయచేసి సంఘ పెద్దలు అయినటువంటి వారందరూ కూడా ముందరికి రావాల్సిందిగా తెలియపరుస్తూ ఉంటున్నాను. బాడీ సంఘ పెద్దలు, స్థానిక సంఘ పెద్దలు దయచేసి అందరూ కూడా ముందరికి రావాలి. కేక్ కటింగ్ కార్యక్రమంలో ఎవరు కూడా దూరం పోకండి, అందరు కూడా దగ్గరికి వద్దాం. సంఘ పెద్దలు దయచేసి సెక్రటరీ గారు పిలిచినటువంటి పేర్లందరూ కూడా మీరు రావాల్సిందిగా తెలియపరుస్తూ ఉంటున్నారు. ఓకే, మంచిది. వాక్యాన్ని చదువుకొని ఇక కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ముందరికి జరిపించుకుందాం. యేసు ప్రభుల వారు చెప్పింటున్నారు, ఇక క్యాండిల్ వెలిగించడానికి ఈ వాక్యం చదువుతున్నాను. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగులో ఉండునని వారితో చెప్పాను. అందుకోసానికే ఈ క్యాండిల్స్ వెలిగించబడుతూ ఉంటున్నది. అంత మాత్రమే కాకుండా ఈ కేక్ ఏ సందర్భంగా మనం కట్ చేస్తున్నామంటే అందరికీ తెలిసిందే. అందుకోసానికి వాక్యం చదువుకుందాము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి ఈ యొక్క పుట్టినరోజు యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం కోసానికి ప్రార్థన చేసుకుందాం.
మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సర్వోన్నతుడా, సర్వాధిపతి దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా కొరకే కన్యగర్భంలో జన్మించిన లోకరక్షకుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు మేము జరిగించుకోవడానికి మీరు చూపిన ధన్యతను బట్టి, కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. విన్న మాటలు మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అవునయ్యా, పాపుల రక్షకుడుగా నువ్వు ఈ లోకంలో అరుదించినటువంటి గొప్ప దేవుడవు. అటు రక్షణ మేము పొందుకొని నీ నామాన్ని మహింపరిచే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి. ఈ క్రిస్మస్ పండుగలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి, క్రిస్మస్ దీవెనలో ఆశీర్వాదాలు వారికి వారి కుటుంబాలకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. క్రిస్మస్ సందర్భంగా కేక్ కటింగ్ జరిగిస్తుండగా నీ ఆత్మ తోడించి నడిపించండి. ఉన్నటువంటి వారందరినీ దీవించండి, ఆశీర్వదించి నీ కృపలో వర్ధిలింపచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ఈ సమయంలో పాస్టర్ గారు క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటుంది. స్తోత్రం. చెప్పండి కూడా మందరం కూడా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. బోలో మహారాజ్ కి జై, రాజుల రాజు కి జై, కొద్దిగా చేతులెత్తి చెప్పండి. బోలో మహారాజ్ కి జై, రాజుల రాజు కి జై, యేసు రాజు కి జై. శ్రీయసుండు జన్మించరేయిలో, శ్రీయసుండు జన్మించరేయిలో, నేడు ప్రయాగ బెత్లెహేమ ఊరిలో, నేడు ప్రయాగ బెత్లెహేమ ఊరిలో, శ్రీయసుండు జన్మించరేయిలో, శ్రీయసుండు జన్మించరేయిలో, నేడు ప్రయాగ బెత్లెహేమ ఊరిలో, నేడు ప్రయాగ బెత్లెహేమ ఊరిలో, అక్షయుండాగు యేసు వచ్చేను, అక్షయుండాగు యేసు వచ్చేను, రక్షణం తెచ్చెను, మనకు రక్షణము సిద్ధపరచేను. శ్రీయసుండు జన్మించరేయిలో, శ్రీయసుండు జన్మించరేయిలో, నేడు ప్రయాగ బెత్లెహేమ ఊరిలో, కెమెరాలా నేడు రీల్ అయిపోయిందా? ప్రయాగ బెత్లెహేమ ఊరిలో, కెమెరాలా రీల్ అయిపోయిందా? కన్నీయ మరియమ్మ గర్భమందున, గర్భమందున, నేడు ఇమ్మానుయేలడు నామమందున, నేడు ఇమ్మానుయేలను నామమందున, శ్రీయసుండు జన్మించరేయిలో, శ్రీయసుండు జన్మించరేయిలో, నేడు ప్రయాగ బెత్లెహేమ ఊరిలో, నేడు ప్రయాగ బెత్లెహేమ ఊరిలో, పత్తి పత్తి గుడ్డలతో చుట్టబాడే, పత్తి పత్తి గుడ్డలతో చుట్టబాడి, పసుల తొట్టిలో పారుండ పెట్టబాడే, పసుల తొట్టిలో పారుండ పెట్టబాడే, శ్రీయసుండు జన్మించరేయిలో, శ్రీయసుండు జన్మించరేయిలో, నేడు ఇమ్మానుయేలడు నామమందున, నీకు వచ్చిన పాట ఇమ్మానుయేలను నామమందున. పురుషుల సంఘ పెద్దలు అయిపోయిన తర్వాత స్త్రీల సంఘ పెద్దలు స్టేజ్ పైకి వచ్చి ఒక కేకును పాస్టర్ గారికి తినిపించవలసిందిగా ప్రభునామములో తెలియజేస్తుంటున్నాను. కెమెరాలో రీల్ అయిపోయిందంట. హల్లెలూయా.
తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మా ఓ మరియమ్మా, తీర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మా ఓ మరియమ్మా, చుక్కాని చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు, చుక్కాని చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు. బెత్లెహేము పురములోన బాలుడమ్మా, గొప్ప బాలుడమ్మా, బెత్లెహేము పురములోని బాలుడమ్మా, గొప్ప బాలుడమ్మా, మన పాపముల బాలుడమ్మా, మహిమవంతుడమ్మా, మన పాపముల బాలుడమ్మా, మహిమవంతుడమ్మా. తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మా ఓ మరియమ్మా, చుక్కాని చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు, చుక్కాని చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు. పశువుల పాకలో నా బాలుడమ్మా, పాప రైతుడమ్మా, పశువుల పాకలో నా బాలుడమ్మా, పాప రైతుడమ్మా, పాపము పాపే పుట్టేనమ్మా, సత్యవంతుడమ్మా, పాపము పాపే పుట్టే సత్తుడమ్మా, సత్యవంతుడమ్మా, తీర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మా ఓ మరియమ్మా, చుక్కాని చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు, చుక్కాని చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు. బంగారు సమురాన్ని పూలమును తెచ్చినాము, బంగారు తామ్రాన్ని పూలము బంగారు పదము ముఖ్యదా బహు పాడేదము, బంగారు పాదము ముఖ్యదా బహు పాడేదము. చుక్క బుట్టే మేరమ్మా మరియమ్మా, చుక్క బుట్టే మేరమ్మా మరియమ్మా, చుక్కాని చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు, చుక్కాని చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు. ఈ సమయంలో స్త్రీలకు ప్రత్యేకంగా బైబిల్ క్విజ్ నిర్వహించింది పాస్టర్ అమ్మ గారు.
ఆ బైబిల్ క్విజ్లో మొదటి బహుమతి గెలుచుకున్నటువంటి వారు స్త్రీలలో సంధ్యారాణి వైఫ్ ఆఫ్ నాగరాజ్. ఆమె స్టేజ్ మీదకి వచ్చినట్టయితే సంఘం వారి కొరకు ప్రత్యేక బహుమతి తీసుకొని వచ్చింది కాబట్టి దయచేసి ఆమె వచ్చినటువంటి బహుమతిని అందుకోవాల్సిందిగా సంధ్యారాణమ్మ గారిని వేదికపైకి ఆహ్వానిస్తుంటున్నారు. పాస్టర్ అమ్మ గారు మొదటి బహుమతిని ప్రదానం చేస్తారు. సంధ్యారాణమ్మ గారు, పాస్టర్ అమ్మ గారు మొదటి బహుమతిని ప్రదానం చేస్తారు. దయచేసి త్వరగా ఈ కార్యక్రమాన్ని ముగించాలి కాబట్టి సహకరించగలరని ప్రార్థన. బైబిల్లో క్విజ్లు నిర్వహించగా ఆమె మొదటి బహుమతి అందుకుంటుంది. దయచేసి స్త్రీలందరూ ఇలాంటి చక్కటి చప్పట్లతో వారిని కనపరచాలి. అలాగే బైబిల్లో చక్కటి ప్రావీణ్యం సంపాదించుకోవాలని ప్రభునామమున మీ అందరికీ తెలియజేస్తుంటున్నాను. అలాగే రెండవ బహుమతి విజయమ్మ గారు వైఫ్ ఆఫ్ మధు కే విజయమ్మ గారు. త్వరగా రావాలి అమ్మ. నెక్స్ట్ మూడవ బహుమతి సువర్ణ వైఫ్ ఆఫ్ రాజు. వారు కూడా వేదికపైకి రావాలని మనం చేస్తున్నాం. సువర్ణమ్మ వైఫ్ ఆఫ్ రాజు మూడవ బహుమతి. వీరి తర్వాత కీర్తనమ్మ వైఫ్ ఆఫ్ రాజు. వీరి తర్వాత భారతి వైఫ్ ఆఫ్ సంసోను. వీరి తర్వాత సుజాత వైఫ్ ఆఫ్ ఆమోసు. వీరి తర్వాత బ్లెస్సీ వైఫ్ ఆఫ్ రాజు. త్వరగా రావాలి అమ్మ. బ్లెస్సీ డాటర్ ఆఫ్ రాజు దమ్మ. సారీ. ప్రకాష్ అంటే ఆ పిల్లోడు మనకంతకు సుపరిచితు ప్రకిరణ గారి కుమారుడు. మరి మన చర్చి గ్రౌండ్లోకి ఏ కుక్కని రానియడు కాబట్టి ఆ పిల్లవానికి పాస్టర్ గారు ప్రత్యేకంగా ఒక గిఫ్ట్ తీసుకొచ్చి వచ్చింది. ప్రకాష్ తాలియార్ అయినటువంటి సునందమ్మ గారు ముందుకు వచ్చి ఆ యొక్క గిఫ్ట్ తీసుకోవాల్సిందిగా ప్రభునామమున తెలియజేస్తుంటున్నాను. ఉదయం తెల్లవారుజామున మొట్టమొదటిగా చర్చిలోకి వచ్చి ఆరాధన చేసుకునేటువంటి ప్రార్థించుకునేటువంటి వారు ఎవరు రాకముందే వారే ముందుగా ఉండేటువంటి వారు చర్చిలో బీసమ్మ గారు అలాగే ఏసమ్మ గారు. వీరిరువురు కూడా పెందల కడని 5 గంటలకు లేచి మొట్టమొదటిగా వారు చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తే ఆ యొక్క చర్చిని క్లీన్ చేస్తారు కాబట్టి వారిని ప్రత్యేకంగా బహుమతి తీసుకొని వచ్చారు పాస్టర్ గారు. దయచేసి వారు వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తుంటున్నాం. బీసమ్మ గారు అలాగే ఏసమ్మ గారు. వీరికి ప్రత్యేకంగా చప్పట్లు కొట్టాలి. వీళ్ళ ఇంటి పని అంతా మానుకొని ఉదయం 5 గంటలకు లేచి వచ్చి ప్రార్థన చేసుకొని ఆ పిమ్మట మరి వారు చర్చిని ఊడవడం జరుగుతుంది. దయచేసి అటువంటి సహవాసం కలిగినటువంటి స్త్రీలు మన సంఘంలో ఉన్నందుకు మనం ఎంతగానో గౌరవపడాలి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ యొక్క వీరిని గురించి
తెలుసుకొని మనం కూడా ఆ విధంగా పరిచర్యలో పాల్పంచుకోవాల్సిందిగా ప్రభునామమున మీ అందరికీ తెలియజేస్తుంటున్నాను. అయిపోయినాయి. ఈ సమయంలో సండే స్కూల్ పిల్లలు ఉన్నారు కాబట్టి వారు డ్యాన్స్ ప్రోగ్రామ్ నేర్చుకున్నారు. వారు త్వరగా వారిని సిద్ధపరిచి వేదిక దగ్గరకు తీసుకొని రావాలని ప్రభునామమున తెలియజేస్తున్నాను. ముందుగా ఈ కార్యక్రమం సండే స్కూల్ టీచర్స్ వారికి పిల్లలకు ఎంతగానో కష్టపడి వారికి డ్యాన్స్ ప్రోగ్రాంలు నేర్పించారు. అటువి దేవునికి మహిమకరంగా జరుగులాగిన ప్రార్థన. మన మధ్యలో టీచర్ డేవిడ్ సార్ గారు ఉంటే వేదిక పైకి వచ్చి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. గద్వాల డేవిడ్ సార్ గారు వేదిక పైకి వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. సండే స్కూల్ టీచర్స్ పిల్లల్ని సిద్ధపరచండి. ఆ లోపల ప్రార్థన చేయబడుతుంది. దయచేసి వారిని వేదిక దగ్గరకు తీసుకొని రావాలని మనం చేస్తుంటున్నాను. సరే, మంచిది. సండే స్కూల్ టీచర్స్ వారి మొదటి సాంగ్ ఏదో వారిని వాళ్ళని ఇక్కడ తీసుకొని రండి. త్వరగా మీ యొక్క కార్యక్రమాన్ని 20 నిమిషాల్లో ముగించాలి కాబట్టి దయచేసి గమనించాలని మనం చేస్తుంటున్నాను. చిన్నపిల్లలు త్వరగా టైం వేస్ట్ చేయొద్దు. చలిలో ఉంటున్నారు జనాలు. దయచేసి మీరు గమనించి త్వరగా తీసుకొని రావాలని మనం చేస్తుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్యలో కె మహేందర్ గారు ముందుకు వచ్చి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మనం చేస్తుంటున్నాను. కె మహేందర్. అందరు తల చిన్న పాడేస్తున్నాం. మా పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, కృపల యేసరాజా, నీ పరిశుద్ధమైన బట్టి వందనం, స్తోత్రములు, స్తుతులు ప్రభా. అవును ప్రభా యేసరాజా, మరి ఈ రాత్రి క్లాస్ సమయం మంది ప్రభా, మరి క్రిస్మస్ వేడుకలో ప్రభా నీ పుట్టిన దినం మంది మొదలుకొని ప్రభా ఈరోజు ప్రభా ఎంతో సంతోషించ కార్యక్రమం జరుగుతున్నాక నీకు వందనం, స్తోత్రం, స్తుతులు ప్రభా. ఇంతవరకు ప్రభా చక్కటి దైవజనుడు ప్రభా, ఎంతో వాక్యం ప్రభా, మంచి వాక్యం ప్రసంగించినాడు ప్రభా. వాక్యాన్ని బట్టి ప్రభా మా హృదయంలో నాటబడే భాగ్యాన్ని, అవకాశాన్ని కలిగించే మార్గం దయచేయమని, నీ కృపలాస్తం చేత ముట్టి స్వసవాటి దీవించే మార్గం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్యానికి వందనాలు, స్తోత్రం ప్రభా. అవునైనా తండ్రి ప్రభా, ఇప్పుడు జరగబోయే ప్రభా కార్యక్రమం ప్రభా, చిన్న బిడ్డలు ప్రభా ఎంతో ప్రయాసపడి ప్రభా, మరి ఎంతో కష్టపడి ప్రభా, మరి చిన్న ప్రోగ్రాం ప్రభా, డ్యాన్స్ ప్రోగ్రాం నేర్చుకున్నావు ప్రభా. ఆ బిడ్డలను బట్టి ప్రభా నువ్వు దీవించి ఆశ్రయించే భాగ్యాన్ని దయచేయమన్నాడు ప్రభా. ఆనాడు ప్రభా చిన్న బిడ్డలు ప్రభా ఎత్తుకుని ప్రభా ముద్దు పెట్టుకునేవాడు ప్రభా. ఈనాడు కూడా ప్రభా ఈ బిడ్డలు ప్రభా డాన్స్ ప్రోగ్రాం వేస్తున్నాం ప్రభా. నీవు తోడి కృపచ్చు నుంచి మాకు దయచేయమని, నీ కృపల హస్తం చేత అభిషేకించి మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి సహోదరునికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని సండే స్కూల్ టీచర్స్కి అప్పచెప్తూ ఉంటున్నాను. త్వరగా ఈ కార్యక్రమాన్ని ముగించవలసిందిగా ప్రభునామమున తెలియజేస్తూ ఉంటున్నాను. సమయాన్ని ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు. మొదటి పాట అవనిలోని ఆనందము అనే మా చిన్నారులు వేయబోతున్నారు కనుక రండి. అవనిలోని ఆనందము అనే యాక్షన్ సాంగ్ చేయబోతున్నారు. కొంచెం దూరం, కొంచెం వెనక్కి. ఈరోజు కార్యక్రమం అంతా కూడా లైవ్లో వస్తుంటున్నది, యూట్యూబ్ ఛానల్లో ఉంటున్నది. రెవరెండు REV J నరేష్ పాల్ అనేటువంటి టైప్ చేస్తే యూట్యూబ్ లైవ్లో ఈ కార్యక్రమం వస్తుంటున్నది.
REVJ నరేష్ పాల్ అనేటువంటి టైప్ చేస్తే యూట్యూబ్ లైవ్లో ఇక కార్యక్రమం అంతా వస్తూ ఉంటున్నది. అవనిలోన ఆనందం, నింగిలోన సంతోషం, ఉత్సాహమే మా మదిలో, సంబరమే మా ఊరిలో, ఇది క్రిస్మస్ ఆనందమే. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. పసిబాలుడై పశుల పాకలో పవళించెనే, ఆయసు నవ్వులు ఈ లోకానికే వెలుగు తెచ్చెనే, నింగిలోని తారలు పరవశించిపోయెనే. పసిబాలుడై పశుల పాకలో పవళించెనే, ఆయసు నవ్వులు ఈ లోకానికే వెలుగు తెచ్చెనే, నింగిలోని తారలు పరవశించిపోయెనే. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. తూర్పు దిక్కు చుక్క చూసి వచ్చిరి జ్ఞానులు, కనుకలిచ్చి పూజించి పోయిరే. నరావతారుడై వచ్చినాయి ప్రేమను మరచి ఉండలేములే. తూర్పు దిక్కు చుక్కన చూసి వచ్చిరి జ్ఞానులు, కనుకలిచ్చి పూజించి పోయిరే. నరావతారుడై వచ్చినాయి ప్రేమను మరచి ఉండలేములే. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. అవనిలోన ఆనందం, నింగిలోన సంతోషం, ఉత్సాహమే మా మదిలో, సంబరమే మా ఊరిలో, ఇది క్రిస్మస్ ఆనందమే. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. చప్పట్లు కొట్టి పిల్లలను రండి ఇట్రండి పిల్లలు, ఇట్రండి ఇట్రండి ఇట్రండి, అందరు ఇట్రండి ఇట్రండి, ఫోటో. స్వీటీ ఇక్కడ ఫోటో దింపనమ్మా.